ప్రతి మనిషి దగ్గరికి వాక్యము రెండు రకాలుగా వస్తుంది. The word of God comes to each person in two different forms, in two different ways. నెంబర్ 1 యూదా గోత్రపు సింహము వలె వస్తుంది. 2 గర్జించు సింహము వలె వస్తుంది. Number 1, it comes like the lion of Judah. Number 2, it comes like a roaring lion. దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞని ప్రతి మనిషికి బయలుపరిచేది యూదా గోత్రపు సింహము. Now it is the king or the lion of Judah is the one who delivers the exact word of God to a person. దేవుడు సెలవిచ్చని మాటని అంటే దేవుడు చెప్పమని చెప్పకుండా దేవుడు చెప్పాడు అని తీసుకొచ్చే వాక్యము మాత్రము గర్జించు సింహం వలె ఉంటుంది. But the word of God that is preached, which is not from the word of God, which is not from God, but appears to be like the word of God or taught as the word of God, comes from the roaring lion. యూదా గోత్రపు సింహము వాక్యం పట్టుకుని వస్తుంది. మీ లోపల ఉన్న బలహీనతల్ని బయటికి లాగి మిమ్మల్ని మార్చి వెళ్తుంది. The lion of Judah comes through the word of God, removes the weaknesses that is inside you and fills you with strength through the word of God. కానీ గర్జించు సింహము వాక్యం పట్టుకునే వచ్చి వాక్యాన్ని ట్విస్ట్ చేసి మిమ్మల్ని లాక్కుని వెళ్తుంది. But the roaring lion comes with the word of God, deceives you and snatches you from the truth and takes you away. దేవుడు సెలవిచ్చేది ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే మన శరీరాన్ని, మన హృదయాన్ని, మన ఆలోచనల్ని పవిత్రంగా మార్చడానికి మాత్రమే దేవుడు వాక్యం పట్టుకొస్తారు. The word of God or the one God gives us is only to make us pure and holy and steadfast in him. అదే గర్జించు సింహము ప్రేమగా నువ్వు తప్ప వీరొక మంచి వాళ్ళే లేరు అని ప్రేమగా నిన్ను మోసం చేస్తూ నీ దగ్గరకు వస్తూ ఉంటుంది. But the roaring lion comes with compassion and love related words, making you understand that you are good, you are right and you are going the right track. ఇప్పుడు చూడండి, వాక్యము నీ హృదయంలో గుచ్చుకుంటుంది అని అంటే అది యూదా గోత్రపు సింహము. గుచ్చుకోకుండా నీకు పైన తేనె పోసిన కత్తిలాగా నీ మీద చక్కగా అందంగా నీకేమీ లేదు నువ్వు బాగున్నావు అని నిన్ను సమురుతుంది అని అంటే అది గర్జించు సింహము. If the word of God is coming and piercing your heart and your thoughts and dividing, that means it's coming from the lion of Judah. But if it is coming in the form of a compassion with the honey dripped words, very smooth coated, that means it's coming from the roaring lion. దేవుడు కాపరికి కానీ ప్రవక్తకి కానీ ప్రతి వారికి ఎట్లాగ వాక్యము ప్రకటించమని గద్దించమని దేవుడు మాట్లాడుతూ ఉంటారు. The word of God is supposed to be given through convincing, through rebuking and through exhortation through the prophets and the priests and the pastors. That's how it has been meant. Jonah chapter 3 verses 1 to 3. Jonah 3వ అధ్యాయం మొదటి 3 వచనము. అంతటి యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారమును దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణముకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. ప్రకటించడం, తెలియజేయడం ఇది దేవుడు అప్పగించిన పని. Now the command and to deliver the message, this is God's work. దేవుడు అప్పగించిన పని ఉన్నది ఉన్నట్టు బయలుపరుస్తే ఆ మనిషిని బ్రతికించుకుంటాము, రక్షించుకుంటాము, కాపాడుకుంటాము. If you preach the word of God, or if the word of God is preached as is without manipulation, we can able to save that soul and also help that person. దేవుడు చెప్పమన్నది మీరు చెప్పారనుకో దేవుని పనిలో పాలభాగస్తులు అవుతారు. But if you go and tell exactly what God wants you to tell, then you will become a partaker to God's work. ఎందుకు దేవుడు కాపరుల్ని ప్రవక్తల్ని ఎందుకు ఎన్నుకున్నారు? Why did God ordain or select the prophets or the ministers or the shepherds? నిన్ను పాపము నుండి, దోషం నుండి విడుదల చేయడానికి దేవుడు ఎన్నుకున్నారు కానీ నువ్వు పాపం చేసినా పర్వాలేదు నేను నిన్ను విడుదల చేస్తానని చెప్పడానికి దేవుడు పంపించలేదు. The pastors or the shepherds or the ministers of the word of God are supposed to rebuke and tell them to come out of sin, not to tell the people that it is okay to sin and speak only compassion related words. ఇలాగ నేర్చుకుని మార్చుకోవడం వలన మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రతకగలుగుతారు, జీవించగలుగుతారు, మిమ్మల్ని మీరు సరి చేసుకోగలుగుతారు. By living like this and walking like this, you can survive any part of the world and you can also save yourself and deliver yourself.
ఎందుకంటే వాక్యము నీకు తెలుసు కాబట్టి నిన్ను నువ్వు బాగు చేసుకోగలుగుతావు. అదే డిప్రెషన్కి నువ్వెవరో ఎలా తెలుస్తుంది? The reason is because you know the word of God. The word of God will heal you. Otherwise, how would depression know who you are? నీకున్న రోగానికి నువ్వెవరో ఎలా తెలుస్తుంది? How will the disease know who you are? రోగం యొక్క పని శరీరాన్ని నాశనం చేయడమే రోగం యొక్క పని. The role of that sickness is to destroy the flesh. కానీ వాక్యం యొక్క పని ఆ రోగం నుండి నిన్ను విడుదల చేసే పని వాక్యం యొక్క పని. But the purpose of the word of God is to deliver you or heal you through that sickness. రోగం నుండి బయటికి రావాలి అని అంటే నువ్వు ఏం తప్పు చేసావో నీకు తెలిస్తేనే నువ్వు బయటికి రాగలుగుతావు. You can come out of the sickness only if you realize and understand where you are sinning and where you are going wrong. లేకపోతే డాక్టర్లు కూడా కాపాడలేరు. Otherwise, even the doctors or the physicians also cannot heal you. అందుకనే దేవుడు సర్వాంతర్యామి, భూత భవిష్యత్ వర్తమానాలు సమస్తము ఎరిగినవాడన్నది జ్ఞాపకం ఉంచుకోవాలి. Therefore, remember, God is almighty and He knows everything about the present, past and the future also. దేవుని పని చేయడం అనంటే ఏమనుకున్నారు? What do you think is the meaning of doing God's work? మిమ్మల్ని మీరు మార్చుకోవడమే దేవుడి పని చేయడం. God's work is nothing but transforming and renewing your mind according to His Spirit is doing God's work. మీ శరీరాన్ని మీరు జాగ్రత్త పెట్టుకుంటూ మీరే దేవుడి దగ్గరికి నీ శరీరాన్ని తీసుకుని రావాలి. అది నీ బాధ్యత. It is your responsibility to safeguard yourself and move towards the word of God or to God. దేవుని పని చేసే అవకాశం చెప్పేవారికి మాత్రమే దేవుడి బాధ్యత అప్పగిస్తారండి. And God will give responsibility to only those people who are doing God's work genuinely. అంటే ఆయన మాట విని మార్చుకునే వారు కూడా దేవుని సేవ చేస్తున్నారని అర్థమే. So that means all those who are renewing and transforming themselves are doing God's work. ఆ అవకాశం మీకు వచ్చింది కాబట్టి వదులుకోకండి. Therefore, let not that opportunity go away from you. It's come to నేను you. ఉండాలనుకుంటున్నా పడిపోతున్నా అసలు దాన్ని మీ డిక్షనరీలో నుండి నువ్వు డిసిషన్ తీసుకోవాలి. ఇది నా డిక్షనరీలో నుండి నేను తీసేయాలంటేనే నువ్వు మార్చుకునే మనస్తత్వం నీకుంటుంది. You have to remove this statement from your dictionary. I want to change, but I'm falling. I want to change, but I'm not able to. Remove this phrase from the dictionary. Only then you can determine yourself. చాలా మంది మార్చుకోవడం కష్టం అని అంటారు. Many people say it is very difficult to change. దానికి అర్థం తెలుసా? You know what does it mean? మంచిగా జీవించడం నాకు ఇష్టం లేదు, భ్రష్టత్వంలో జీవించడం నాకు ఇష్టం అని అర్థం. That means I still want to live in sin. I cannot become holy and walk in the word. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు నువ్వు మార్చుకోవాలనుకున్నప్పుడు నీకు సహాయం చేయడానికి ఆయన వస్తారు. God will come to your rescue to save you and to help you. కానీ ఆయన నీ దగ్గరకు వచ్చేటట్టు చూసుకోవాలి. కానీ దేవా నువ్వు నాకు నేను ఇందులో మార్చుకునేటట్టు సహాయం చెయ్యి, నేను ఇలా ఉండేటట్టు సహాయం చెయ్యి అంటే ఆయన చేయరు. ఆయన వచ్చినా కూడా మీరు గ్రహించలేరు. You cannot comprehend that He has come, but you cannot tell the Lord you have to change me, and God will not do it like that. ఇక్కడ యోనా చేయవలసిన పని ఏంటి? What is the role of Jonah? What was Jonah's దేవుడు work? తనకు తెలియచేసేది నినెవే వారికి ప్రకటించడమే అతని యొక్క పని. The role of Jonah is to know what God wants to tell and go and deliver the exact message to Jonah, to the నినెవే people of వచ్చి Nineveh. ప్రపంచమంతటిలోనూ గొప్ప పట్టణం, Nineveh was a very big city and a very popular city. శక్తివంతమైన పట్టణం. It was a very powerful city. అది నాశనము కాబోతుంది అని వెళ్ళి ప్రకటించు. You have to go and tell the sermon that you have to go and destroy. The city is going to be destroyed by God. దేవుడు అవకాశం ఇస్తున్నారు. మీరు మార్చుకోవాలి అని అంటే మీకు ఒక పరిస్థితి ఎదురవుతేనే అప్పుడు మీకు తెలుస్తుంది మీలో మార్పు వచ్చిందా లేదా అన్నది. Only when a situation rises in your life, when you're taking a decision, only then you will know whether you're changing or you're still the same old person. అందుకనే యోనాకు చెప్పారు, వెళ్ళి ప్రకటించు, నినెవే పట్టణము నాశనం అయిపోతుందని ముందే వెళ్ళి ప్రకటించు. అంటే దేవుడు ఏదైనా సరే ముందు చెప్పి అప్పుడు చేస్తారు. The Lord wanted to send Jonah to go and forewarn the people of Nineveh that He is going to destroy the city. So God will tell beforehand that He is going to cause destruction. దేవుడు చెప్పిన మాట మీరు వినడమే దేవుని పిల్లల యొక్క లక్షణము. Obeying the God's word is the actual characteristics of godly children. అలాగే దేవుడు చెప్పమన్న దానిని చెప్పడమే దైవ సేవకుని లక్షణం, గుణం. And the characteristic of godly people who are the ministers of the word of God is to tell what God wants them to tell, not their own understanding. మారు మనసు పొందుకోవడం మీ లక్షణం. And your character and your responsibility is hearing and transforming yourself according to what you heard. దేవుని సేవకుని యొక్క లక్ష్యము మనుషుల జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్, మార్పు తీసుకురావడానికి దైవజనుడు ఉపయోగపడాలి. The role of the minister of the word of God or the pastor or the preacher is to bring a transformation in the people.
అంటే ఆ స్థలానికి వెళ్ళాలంటే 3 రోజులు పడుతుంది. That means to go traveling purely in Nineveh is so big, it is a 3 నినవే days journey. వెళ్ళాలంటే 3 రోజులు పడుతుంది. It's a 3 days journey to travel in Nineveh. ఆ ప్రయాణము 40 రోజుల్లో, అంటే అక్కడికి అతను 3 రోజులు వెళ్ళి చెప్తే 40 రోజుల్లో ఆ పట్టణం నాశనం అవబోతుందని ప్రకటిస్తాడు. On that day, so Jonah said that 40 days from now Nineveh will be destroyed. ఎంతమంది ఉన్నారు అక్కడ? How many of them were there? 1,20,000 మంది కంటే ఎక్కువ జనాంగం అక్కడ ఉన్నారు. There were more than 100,000 of people in that particular land. అలాగే ఇర్మియా ద్వారా ప్రతి వాళ్ళు కూడా ప్రకటించుకుంటూనే వచ్చారు. Like Jonah, there are so many other prophets like Jeremiah also going and telling the word of. ఒక చోట మంచి, ఒక చోట చెడు ఉంటది. There's a place, for example, if there is a good and bad. అలాగే ఒక ప్లేస్ లో ఆశీర్వాదం ఉంటుంది, ఒక ప్లేస్ లో శాపం ఉంటుంది. In another place there is a blessing and there is a curse. దేవుడు ఎందుకు కిందకు వచ్చారు? Why did God come down? మనిషికి మంచి అంటే ఏంటి నేర్పించడానికి ఈ భూమి మీదకి వచ్చారు. God came into this world to teach mankind what is good. దేవుడు కీడు అంటే ఏంటి, మేలు అంటే ఏంటి నేర్పించడానికి ఈ భూమి మీదకి వచ్చారు. God came into this world to teach us what is the difference between good and evil. నువ్వు కీడు చెయ్యి అని చెప్పడానికి ఆయన రాలా. He did not come to tell us that we can continue living in evil or ఇప్పుడు sin. ప్రతి మనిషి తన స్వబుద్ధితో దేవుణ్ణి కూడా ఎలాగ క్రియేట్ చేసి చూపిస్తున్నారంటే మనం పాపం చేసినా దేవుడు మనల్ని క్షమిస్తారు అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు. But most of the people are identifying God as like this, that you can keep on sinning but God still loves you. ఇలా చేయడం వలన తన తప్పేంటో తెలియట్లేదు, ఎదుటివారి తప్పుల్ని మాత్రమే కనుక్కుంటున్నారు, లేకపోతే దేవుడి మీద నిందలు వేస్తూ ఉంటారు. That's the reason why people are not able to identify their mistakes and sins. They're easily ఇక్కడ finding జనాంగం out the అందరూ mistakes of నుంచుని others. ఉంటారు. For example, there are people around here, for example. ఇక్కడ శాపము అన్న గది ఉంటుంది, ఆశీర్వాదము అన్న గది ఉంటుంది. If there are 2 rooms, blessing and a cursing, 2 different rooms, and people are outside మనుషులందరూ the ఇక్కడ room. ఉంటారు. And the people are outside those 2 rooms. ఇక్కడ దేవుడు చెప్తారు, ఇదిగో ఇక్కడ ఆశీర్వాదం ఉంది, ఇక్కడ శాపం ఉంది, ఏ గది కావాలో వెళ్ళండి అని అంటే అందరూ ఎక్కడికి వెళ్తారండి? And if God gives them a choice and say, listen, this is the room of blessing and this is the room of cursing, where do you think people will flock? ఎక్కడికి వెళ్తారు? Where will they go and enter? చెడు చేసే వాళ్ళకి ఆశీర్వాదం కావాలి, మంచి చేసే వాళ్ళకి ఆశీర్వాదం కావాలి. The people who are doing evil also want the blessing. The people who are doing good, obviously they want blessing. అది న్యాయమా? Is it right? Is it fair to both get blessings? అది న్యాయమా? Is it fair? ఆలోచించండి. Is it just? Think అంటే about it. ఈ విధంగా నడిపిస్తూ ఉంటున్నారు. This is how many people are misleading or misguiding కానీ people. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. But there is a small twist here. వీళ్ళందరూ ఆశీర్వాదంలోపటికే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి నుంచుంటారు. So everybody enters into the room of blessings. తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి ఏమవుతుంది? But when they open their eyes, what will they realize? రూము మారుతుంది. The room gets changed. ఆశీర్వాదము అన్న రూమ్ ఇటువైపుకి వచ్చి ఎవరు ఆశీర్వాదానికి సంబంధించి ఉంటారో ఆ మనుషులు వచ్చి శాపానికి సంబంధించిన మనుషులు ఇక్కడికి వచ్చి ఆగిపోతారు. That means the room gets transformed, or the person gets transformed to the desiring place where God intends them వాళ్ళు to send. వెళ్ళిన రూమ్ ఏ గదిలోకి వెళ్తారు? వాళ్ళు ఆశీర్వాదం అనే గదిలోకి వెళ్తారు వాళ్ళు. They actually entered into the room of blessing. కానీ వాళ్ళ శరీరం మీద శాపం ఉంది కాబట్టి శాపము రీప్లేస్మెంట్ అవుతుంది అక్కడ మరలా. But since their bodies is full of curse, it is getting replaced. They are not getting blessing. మీరు Each and ఇంట్లో ఎలా everything minutely. ప్రవర్తిస్తున్నారు అవన్నీ దేవుడికి లెక్క ఉంటుంది. How you are behaving in your house, 4 God is గోడల మధ్యలో accountable. ఏం మాట్లాడుతున్నారో అది దేవుడికి లెక్క ఉంటుంది. Within the 4 walls, how you are behaving and talking, చుట్టుపక్కల you need వాళ్ళతో to నువ్వు give ఎలా account. ప్రవర్తిస్తున్నావో అవన్నీ లెక్క ఉంటుంది. How you are behaving surrounding to the people surrounding you, you have to భార్య give account. భర్తలు ఎలా ప్రవర్తిస్తున్నారో ఎటువంటి మాటలు పలుకుతున్నారో వాటన్ని దేవుడి దగ్గర లెక్క ఉంటుంది. You have to give account between husband and నువ్వు wife and పని every చేసే వారి relationship దగ్గర of నువ్వు yours. ఎలా ఉంటున్నావో అవన్నీ దేవుడి దగ్గర లెక్క How ఉంటుంది. are you behaving with your colleagues, with your employers, with your employees? వీటన్నిటిలోనూ All నువ్వు you have to మంచి give account. సాక్ష్యం పొందుకోవాలి అని అంటే ఒక్క వాక్యాన్ని బట్టే నువ్వు పొందుకోగలుగుతావు. If you have to earn a very good testimony, that's possible only through the word of God. ఎందుకు నినవే పట్టణానికి పంపించి ఆ నినవే పట్టణం నాశనం అవుతుంది అని ఎందుకు ప్రకటించమన్నారు? Why did God tell Jonah to go and deliver the message to Ninevites that the city will be destroyed? ఎందుకన్నారంటే వారిలో మంచి లేదు, Because there was no good found in them. న్యాయం లేదు, They were not just at all. నీతి లేదు, There was no righteousness. దేవుడి చిత్తం లేదు, There was no God will there in అంత life. బలాత్కారము పాపమే ఉంది. All sins were there and they were forcefully destroying పాపము the అంటే testament things. ఒకరి మీద చెడు ఆలోచన కలిగి ఉన్నావంటే నీలో పాపం ఎంటర్ అవుతుంది.
If there is a negative thought or evil thought concerning a person, that means sin is lying inside you. నేను మళ్ళీ చెప్తున్నా, ఒకరి మీద మీరు చెడు ఆలోచన కలిగి ఉన్నారు అనంటే, ఒకరి మీద లేనిపోని మాటలు నిందలు వేశారు అనంటే నీలో పాపం ఎంటర్ అయిపోయింది. If you have evil thoughts towards a person and you are talking negative about that person, that means sin has already entered ఎంటర్ into you. అయినదని నీకు తెలియదు. And you don't even realize that sin has entered into your life. కానీ తర్వాత వాక్యం వచ్చి ఆజ్ఞ నీ దగ్గరకు వస్తాది. But then the word of God will come and the commandment will come to you. అప్పుడు వచ్చినప్పుడు నువ్వు ఏం డిసిషన్ తీసుకుంటావు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. And then it depends upon what type of decision you would like to take. ఒకటి, నువ్వు ఏం తీసుకోవాలంటే, అయ్యో నేను ఎంత పెద్ద తప్పు చేశాను, ఆ రోజు పలానా వాళ్ళ గురించి నేను ఇలా మాట్లాడానే, ఇలా ప్రవర్తించానే, అయ్యో నన్ను క్షమించండి అని అంటే, ఏ పాపం ఎలా ఎంటర్ అయిందో అలాగే నేను వదిలి వెళ్ళిపోతుంది. The sin, the way it has entered, will leave you immediately when you realize genuinely and say, I thought bad about this person, I spoke bad about this person, it is నీ not right. నాలుక మీద నీ పాపం ఉండొచ్చు, The sin will be there in నీ your tip of నోట్లో your tongue. పాపం ఉండొచ్చు, Sin could be in your mouth. నీ ఆలోచనలో పాపం ఉండొచ్చు, Your thoughts can be set నీ in sin. హృదయంలో పాపం ఉండొచ్చు. Sin can be in your heart. ఉండటం ఏంటి, నువ్వేమి పలకక్కర్లేదు. నీకు నచ్చిన వాళ్ళు వెళ్ళినప్పుడల్లా నీ ఇలా పెట్టుకుని నోటుకు వచ్చినట్టు నువ్వు మా నోట్లో పలకపోయినా హృదయంలో పలికిన పాపం ఎంటర్ It's అయిపోతుంది. not necessarily that you have to speak and rashly with your mouth or judge with your mouth. Even if you have it in your heart, it is equal to sin. నువ్వు హృదయంతో మాట్లాడేది దేవుడికి తెలుస్తుంది. What your heart speaks, God can clearly hear. నీ ఎక్స్ప్రెషన్స్ అన్ని దెయ్యానికి తెలుస్తుంది. And your facial expressions, the devil knows it very well. నువ్వు దైవ జ్ఞానం కలిగిన మనిషివైతే నీలో ఏం ఆలోచన ఉందో దెయ్యానికి తెలియదు. Devil does not know what type of thoughts you are having. అది తెలుసుకోవడానికి ఒక రాయి నీ మీదకి ఇసురుతుంది. But to check what thoughts are running in your mind, he will throw a stone. ఆ రాయి నీ భర్త ఉండొచ్చు, నీ పిల్లలు ఉండొచ్చు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు ఉండొచ్చు. That stone can come from your wife, from your husband, from your children, from your neighbors, from anybody. వాళ్ళొచ్చి నిన్ను నీకు చిరాకు తెచ్చే విధంగా, నిన్ను ఇరిటేట్ చేసే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. They will come and provoke you, and they are not the root cause, but they'll come as the form of a stone to provoke అప్పుడు you. నీ హృదయంలో ఉన్నది నీ ఎక్స్ప్రెషన్ లో కనబడుతుంది. And what is there in your heart will be clearly available or visible to your అప్పుడు expression. అపవాది చేతికి చిక్కడం జరుగుతుంది. And then you will be ensnared by the devil. ఒకరు వచ్చి మీకు ఎవరి గురించి అయినా చెప్పారనుకో, మీరు దేనికి దానికి ఆన్సర్ ఇవ్వకుండా ఇలా విని బయటకు వచ్చేసారనుకోండి, మీరు సేఫ్ సైడ్ లో ఉన్నారు. If somebody comes and tells you that so and so person has spoken bad about you, and if you are quietly receiving, you are on safe side. నువ్వు విని బయటకు వచ్చేసి మళ్ళీ దాని మీద చిట్ చాట్స్ పెట్టుకోకూడదు. And after coming out, you should not go into gossiping or chatting with somebody else. నేను చూడలేదు కాబట్టి నేను నమ్మను. All you have to say is, I did not see, I did not hear, therefore I will not believe. అలా అనుకుని బయటకు వెళ్తే నువ్వు సేఫ్ సైడ్ లో ఉంటావు. You will be on safe side if you say like this. లేదనుకో, నువ్వు వాళ్ళు మాట్లాడిన దానికి నువ్వు మంచి పలికినా కూడా, నేను చెప్పాను వాళ్ళు కూడా నమ్మేశారు అని అంటే నిన్ను కూడా పాల భాగస్తులు చేస్తారు. But if you tend to believe, it means you will become a partaker. అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఆశీర్వాదమైన రూమ్ లోకి వెళ్ళినా కూడా శాపం అన్న రూమ్ లోకి ఎంటర్ అవుతావు. Therefore, if you have entered into the room of blessing, you will only get cursing. వాళ్ళలో ఉన్న తప్పు చెప్తే వాళ్ళకి కోపం వస్తుంది, కానీ దేవుడు శాపం ఇస్తారని చెప్తే కోపం వస్తుంది. మరి ఆ శాపము ఎవరు తెచ్చుకుంటారు? Who is bringing the curse? When somebody tells that they are speaking bad about that person, they get upset. But who is getting all this type of curses? మనుషులు తెచ్చుకుంటారు. It is man who is getting all that type of curses. దేవుడు శపించడం కాదు. It is not God cursing them. మనుషులు ఏమి కోరుకుంటున్నారో అదే వాళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు. And whatever man desires, only that he gets it. అందుకనే కదా నినెవె పట్టణస్థులు శాపాన్ని తెచ్చుకున్నారు కాబట్టి ప్రకటించడానికి పంపించారు. ఇదిగో 40 రోజుల్లో మొత్తం నాశనం అవబోతుందని చెప్పడం జరిగింది. Since the Ninevites were deserving cursing, God wanted to send Jonah to go and tell them that it is going to be destroyed. అజంప్షనే లోకం మొత్తం మీద సింహాసనం వేసుకుని మనుషుల్ని పరిపాలిస్తుంది. Assumption has kept a throne for itself and upon the world and ruling the. ఇర్మియా 18వ అధ్యాయము 7 నుంచి 11 వచనములు. జెర్మియా చాప్టర్ 18 వర్సెస్ 7 to 11. దాన్ని పెళ్ళగింతుననియు విరగొట్టుదుననియు నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పియుండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయటం మానిన ఎడల నేను వారికి చేయ ఉద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. దేవుడు డైరెక్ట్ గా ప్రతి మనిషితో యుగాంతము వరకు కూడా మాట్లాడే
వాక్యం ఇది. These words are not restricted to the Old Testament. It is till the end of the age. These words are for everybody. ఇక్కడ ఏంటంటే నేను ఇలాగే ఉంటా, నువ్వు మార్చుకో, నేను మార్చుకోలేను, నువ్వు మార్చుకో, ఇవంతా కూడా దెయ్యం మాట్లాడుతుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. The words of the devil through the people, these people would say, I will not change, you change. Why are you teaching me? You better change. You take a look at yourself first. కానీ ఇక్కడ దేవుడి వాక్యము నువ్వు మార్చుకో, నేను మార్చుకోలేను అని చెప్పేది దేవుడి వాక్యం కాదు. But the word of God is not like that, telling that you change first and then I will change. దేవుడి వాక్యము ముందు నువ్వు మార్చుకో కాదు, నేను మార్చుకో అని చెప్పేదే దేవుడి వాక్యము. But the word of God is for that individual, and that individual will say, this is for me and not for others. ఇక్కడ దాన్ని పెళ్ళగింతుననియు, విరగొట్టుదననియు, నశింప చేయుదుననియు, ఏదో ఒక ఆ దినమున గూర్చి గాని, జనమున గూర్చి గాని, రాజ్యంను గూర్చి గాని నేను చెప్పి ఉండగా, మరలా చూడండి, Read this ఒక verse మనిషి 7. గురించి కానీ, ఒక రాజ్యం గురించి కానీ, ఒక దేశం గురించి కానీ, ఒక స్థలం గురించి కానీ దేవుడు ముందుగానే మనకి మాట్లాడుతూ ఉంటారు. ఇదిగో నువ్వు ఇక్కడ మార్చుకో, ఇదిగో ఈ విధంగా ప్రవర్తించు, నువ్వు ఆ స్థలానికి వెళ్ళక, వారితో మాట్లాడక, వాళ్ళ ఇంట్లో భోజనం కూడా చేయక, ఇవన్నీ కూడా ముందు జాగ్రత్తగానే నీతో మాట్లాడుతూ ఉంటారు. Verse 7 is not specifying to a nation or a kingdom alone. The group of people forms a nation, so it's for every individual. So God is telling, if I announce that a certain nation or kingdom is to be uprooted, torn down and destroyed, he's forewarning every one of us. You should not go to that particular place. You should not do like this. You should not speak like that. అలాగ ఎవరితో చెప్తారో ఆ మనిషి చెడుతనము చేయటం మానేశారనుకో, నేను వారికి చేయనుద్దేశించిన కీడు, వారికి ఈ కీడు చెయ్యాలని దేవుడు ముందుగానే మైండ్లో పెట్టుకుంటారు. నా మాట వింటే సరి. దేవుడు చెప్పేది ఎప్పుడు ఎట్లా ఉంటుంది తెలుసా? ఆ మనిషిని పిలుస్తారు, వెంటనే నాశనం చేశారు, అతనికి తెలియకుండా నాశనం చేయరు. But in verse 8, but then that the nation renounces its evil ways, I will not destroy it as I planted it. That means God will not cause destruction to a person immediately. Before destroying, he will call that person. ముందే పిలుస్తారు. He will call that person. ఇదిగో వాక్యం ఇలా చెప్తుంది, నిన్ను నువ్వు కాపాడుకో. And he will tell that person through anybody that this is the word of God, you need to safeguard దుష్ట yourself. సాంగత్యము మంచి నడవడికని చెరుపుతుంది. Evil company corrupts bad habits. Assumption Good habits, వద్దు. sorry. Evil company corrupts good habits, so don't have assumptions. జాగ్రత్తగా ఉండు, Be careful. చెప్పుడు మాటలు వినొద్దు, Don't give your ear to gossip. ఎవ్వరికి తీర్పు తీర్చొద్దు, Don't judge నీ anybody. పని కాదు It is not your అని responsibility or ఒక role. మనిషికి చెప్పారనుకో, And if God speaks or the word of God comes to anybody, దేవుడు ఏం చేస్తారంటే, మాట విన్నాడంటే అతన్ని నిలబెడతాను, వినకపోతే అతనికి ఈ శిక్ష ఇస్తానని ఆయన ముందుగానే మైండ్ లో ఫిక్స్ చేసేసుకుంటారు. God will determine in his heart, if he obeys to this particular instruction, I will save him, I will let him go. But if he doesn't, I will certainly destroy or punish him. అలాగా ఏ మనిషిలో మార్పు వస్తాదో వెంటనే దేవుడు, అయ్యో ఇతనికి ఈ కీడు చేయాలి నేను అనుకున్నాను కదా, నేను ఈ కీడు చెయ్యను అని ఆపేస్తారు. And if that person decides that he should not go into the wrong direction, God will relent from doing harm upon that person. దేవుడి కార్యాలు నువ్వు మాట్లాడే మాటల్లో ఉంటాయి. The words or the miracles or the things of God is all depending on what you see. ఆలోచించే ఆలోచనలో It ఉంటుంది. all depends upon what you think and what you say. ఒకవేళ నీకు అసూయత అన్నది ఉందనుకో, దాని మీద కూడా దేవుడి వాక్యం ఇంపాక్ట్ ఉంటుంది. But if you have jealousy, the word of God will have a negative impact in your life. అలాగా ప్రతి వాళ్ళు కూడా మంచిది నాకు కావాలి, చెడుది నాకు వద్దు, నాకు ఇది కావాలి అని చూస్ చేసుకుంటారు. Many people choose only the good things and they let go of the wrong things. I mean, they don't want anything which is bad in కానీ their life. దేవుడి వాక్యం అన్నది ఉన్నదని అనుకోండి, ఎప్పుడు ఎదుటి వాళ్ళకి మంచే చేయాలని కోరుకుంటుంది. But the word of God will always want to do good to every person. కాబట్టి ఇక్కడ దేవుడు ఎవరి గురించి అయితే చెప్తారో ఆ మనిషి మార్చుకుంటేనే దేవుడు వాళ్ళకు చేసే కీడు నుండి వాళ్ళని తప్పిస్తారు. God will rescue that person only if he leaves or renounces his evil ways and turns towards God. అందుకనే దేవుడు నీకు చెప్తున్నారు, నిన్ను Therefore God- కడతాను, నిన్ను నిలబెడతాను, నువ్వు జాగ్రత్త పడని నీకు చెప్తున్నారు. Therefore the Lord is telling you that I will not uproot you, I will not tear you, I will build you. మిమ్మల్ని నేను నిలబెడతాను, మిమ్మల్ని నేను నిలబెడతాను, ప్రతి సమస్య నుండి కష్టం నుండి నేను బయటికి తీసుకొస్తాను, మీరు నా మాట నమ్మండి అని దేవుడు చెప్తారు. And in verse 9, and if I announce that I will plant and build up a certain nation or kingdom, that means God is telling, I will build you up, I will stabilize you, I will establish you. You have to believe in his word firmly. కదా దేవుడు చెప్తారు. The Lord is giving this word. 10th verse చూడండి ఇప్పుడు. Read verse 10 now. 10వ వచనం, ఆ జనము నా మాట వినకుండా
నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిచిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. అది అంటే నువ్వు వినకపోతే, If you refuse to obey, ప్రతి మనిషి యొక్క మైండ్ సెట్ నేను చెప్తాను. నేను I will tell you the mindset of all the human beings. దేవుడు అనేక మందికి ఇదిగో నువ్వు ఇలా ఉంటే నీ జీవితంలో ఇది చేస్తాను అని దేవుడు అందరికీ చెప్తారు. God will tell everybody, if you behave like this, if you walk like this, I will do good to you and bless you. కానీ వాళ్ళు ఉండరు. But they don't want to be like that. ఉండరు కాబట్టి వాళ్ళు అనుకున్నది జరగదు. That's the reason they will not enjoy the blessing and they will not get what they want. She is వారిలో one among them. రియలైజేషన్ లేదు అంటే అర్థం తెలుసా మీకు? You know what is the meaning that they do not have a realization? దేవుడు నాకు ఇది చెప్పారు, నేను అది ప్రవర్తించలేదే. They have to say, God gave me instruction, but I did not conduct myself right. నేను ఇలా లేనే, I did not obey. నేను మాట వినలేదే, I was disobedient to the ఆయన word. చెప్పింది నేను చేయలేదే. I did not walk in his ways and his నాతో instructions. కామ్ గా ఉండు, నువ్వు ఎక్కువ రియాక్ట్ అవ్వద్దని చెప్పారు, కానీ నేను చేసేసాను కదా. He told me to stay quiet and stay calm, but I did not do so. I reacted. అంటే దేవుడు నాకు ఎప్పుడు మంచి చేస్తాననే చెప్పారు, కానీ నేను ఆ మంచిని నేను పొందుకోలేదే. ఇదండి రియలైజేషన్ అంటే. The true realization is examining yourself with the word of God and not finding fault with God or the prophets or the prophecy. దేవుని మాటని నమ్మింది నమ్మినట్టు జరుగుతుంది, నమ్మకపోతే అది తారుమారు అవుతుంది. That's the reason when you are obedient and faithful to the word of God and walking in his ways, then it will be a blessing. Otherwise it will turn around against you. అందుకనే దేవుడు ప్రతి వారికి ఒక వార్నింగ్ ఇస్తారు, హెచ్చరిక. God is giving a warning to everyone. 11th verse. Now continue reading verse 11 of Jeremiah chapter కాబట్టి 18. నువ్వు వెళ్ళి యూదావారితోను యెరూషలేం నివాసులతోను ఇట్లనుము, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, మీ మీదికి తెచ్చుటకై నేను ఒక కీడు కల్పించుచున్నాను. అంటే దేవుడికి అవకాశం ఎవరిచ్చారు? Who gave the chance for this decision from God? ఆయన నీ జీవితంలో మంచి చెయ్యాలంటే అవకాశం నువ్వివ్వాలి దేవుడికి. If you want God to continue blessing you, you have to give an opportunity or ఒక chance to కీడు God. జరుగుతుందంటే నువ్వు అవకాశం ఇస్తే జరుగుతుంది. And if bad things are happening to you, it's because of your walk and your decisions. ఆ పక్కన వాళ్ళ మీద మనము నిందలు వేయడం కాదు, It's not blaming others or finding fault with others. మన ఆలోచనతో మనం తప్పులు ఎన్నైనా చేసుకోవచ్చు. We are doing so many sins with our thoughts. కానీ దేవుణ్ణి యథార్థంగా దేవుణ్ణి నమ్మి ప్రేమించువారు వాళ్ళ మీద వాళ్ళ గురించి ఎప్పుడు రియలైజ్ అవుతారు. అప్పుడే దేవుడికి అది ఇష్టమైన ఆహారం. But the people who are willing to transform themselves are those people who really love God, and God loves those set of people who likes to transform. మీ మీదకి తెచ్చుటకై నేను ఒక కీడును కల్పించుచున్నాను, మీకు విరోధంగా ఒక యోచన చేయుచున్నాను. This is what the Lord God says, I am planning disaster for you instead of good. మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకొనుడి అని అంటున్నారు. So turn from your evil ways, each of you, and do what is right. అంటే నువ్వు చాలా మంచిదానివి, నేను అన్నిట్లోనూ కరెక్ట్ గా ఉన్నాను అని చెప్పుకోవద్దు. Therefore you do not tell that you are very good, you are righteous, you are holy, and you are better than other person. దేవుడు వాక్యంతో ఆ మనిషిలో ఒక నమ్మకం నువ్వు తీసుకొస్తావు చూడు, అది దేవుడి సేవ అంటే. But if you encourage a person through the word of God and make him strong, that is God's work. ప్రతి మనిషికి నేను బ్రతకాలి, నేను జీవించాలి, నేను నిలబడాలి, దేవుడు నన్ను నిలబెట్టగలుగుతారు అన్న ఆ నమ్మకము మీరు ఇవ్వగలుగుతున్నారా మనిషికి? Are you able to give confidence and instill the encouragement to that person that they can live and there is a hope? చూడండి 2 Kings 20 verse 1. రెండో రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనము. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ఇక్కడ ఒక ప్రవక్త హిజ్కియా దగ్గరికి వెళ్ళి చెప్తారు, ఇదిగో నువ్వు త్వరలో చనిపోబోతున్నావు, ఇది వచ్చినప్పుడు నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు? నాకేం అవదు. వాళ్ళు అలాగే చెప్తారు, నాకేం అవదు అని అంటావా? But if that word comes to you, how do you respond? Nothing will happen to me. Oh, this is just empty words. Are you going to react like that? డ్యూట్రానమీకి వెళ్ళండి. Let's go to Deuteronomy 29:19. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 19వ వచనం. Deuteronomy chapter 29 verse 19. అట్టి పనులను చేయువాడు ఈ శాపవాక్యములను వినినప్పుడు ఇటువంటి ప్రకటన విన్నప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొనే వాళ్ళని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను
నాకు క్షేమమే కలుగును. అంటే నేను తాగినా తిన్నా బూతులు మాట్లాడినా నా ఇష్టంగా జీవించినా నాకు క్షేమమే, నా దేవుడు నాకు ఎప్పుడు మంచి చేస్తారని పలుకుతారు. There are people who tell, even if I drink, even if I utter bad words, if my communication is wrong, if I live in sin, God is always there to bless me. This is what this verse means. Deuteronomy 29 verse 19. ప్రపంచమంతా దీని సైడ్ లో ఉందండి. The entire world is gripped in this particular verse. అందుకనే మీరు ఏ మనిషి దగ్గరికి వెళ్ళి మాట్లాడినా దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు ప్రేమయ్య ఉన్నారు, దేవుడు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నారు, అందుకనే నేను ఆయన నమ్ముతున్నాను, నేను ఆయన్ని నా సొంత రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నాను. నువ్వు అంగీకరిస్తున్నావన్న నాకు గ్యారంటీ ఏంటి? That's the reason the entire world is gripped with this one particular thing, that God loves them no matter what they do, and they are accepted God as a personal savior. How do you know really that you నా సొంత రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నాను అని చెప్పినప్పుడు మరి నీ ప్రవర్తన కూడా అట్లాగే ఉండాలి కదా? When you say I have accepted the Lord God as my savior, will your not behavior also be in accordance to what God wants? అప్పుడు నువ్వు వెలుగు సంబంధి వలె నువ్వు ప్రవర్తించాలి కదా? Then you have to behave like the children of light. వాళ్ళు చేసే ప్రార్థనకి వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తనకి కనెక్షనే ఉండదు. There wouldn't be any connection to the way they pray and the way they behave. అప్పుడు ఏంటి లాభము? So what is the use? ఎందుకు దేవుడు మీకు మంచి చేయాలి? Why should God do good to you? 20th verse లో ఒకే ఒక పాయింట్ ఉంది, మొత్తం చదవద్దు. అయితే యెహోవా వానిని క్షమింపనొల్లడు. In verse 20, the Lord will never pardon such people. మీరు దేవుడి చేతిలో ఉండాలి. మీరు ఈ లోకంలో జీవిస్తున్నారు కానీ దేవుడి చేతిలో మీరు జీవించాలి. ఎవ్వరు మిమ్మల్ని అపహరించలేరు అన్నట్టుగా మీరు జీవించాలి. అది దట్స్ మై టార్గెట్. My desire and my target is that nobody should snatch away from God's hands. You should live according to God's instructions and will. అలాగే 2 Kings 20 verse 6 చూడండి. రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనము. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్యమును నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుదును, నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. అంటే ఎప్పుడైతే హిజ్కియాకి ప్రకటిస్తాడు, ఇదిగో ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు త్వరలో చనిపోబోతున్నావు అని చెప్పిన వెంటనే హిజ్కియా పశ్చాత్తాపంతో దేవుడి తట్టు తిరిగి ప్రార్థిస్తాడు. The moment Isaiah will come and tell Hezekiah that he is going to die, set right your house, immediately Hezekiah will repent and cry out to the Lord. మీ ప్రార్థనలో ఈ ప్రార్థన ఉంటుందా? ధైర్యంగా చెప్పగలుగుతారా? Can you also say that you are praying like Hezekiah, truly repenting and crying out to the ఎలా Lord? ప్రార్థించాడు చూద్దాం. 3rd verse. యెహోవా యథార్థ హృదయుడవై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకొనుము. In verse 3, this is how Hezekiah prayed. He said, "Remember, O Lord, how I have always been faithful to you and have served you single-mindedly, always doing what pleases you." Then he broke down and wept bitterly. ఇలా ధైర్యంగా మీరు చెప్పుకోవాలి. You also must pray boldly like that. నిన్న Can you బానే say that? ఉన్నాను, ఈ రోజు పడిపోయాను, మొన్న బానే ఉన్నాను, ఈ రోజు బూతులు మాట్లాడాను, మొన్న బానే ఉన్నాను, నేను లేనిపోనివి మాట్లాడేశాను కాదు. ఇది టెస్టిమనీ కాదు, ఇది సాక్ష్యం కాదు. This is not a good testimony or a good witness when you say, yesterday I was right in this area and today I failed in this area. యథార్థ హృదయంతో నీ సన్నిధిలో ఉన్నానని చెప్పుకునే ధైర్యం మీకు కలగాలి అని అంటే వాక్యంతో మార్చుకుంటేనే ఇది చెప్పుకునే అంత శక్తి మీకు దొరుకుతుంది. Only when you change yourself genuinely, you can boldly say, and then the word of God will talk powerfully in your అతను life. యథార్థంగా చెప్పుకున్నాడు కాబట్టే 15 సంవత్సరాలు తన ఆయుష్ పొడిగించారు. And since Hezekiah cried bitterly unto the Lord and telling about his goodness, God ఎందుకు extended 15 బతికించారు years. అతన్ని? Why did God give him దేవుడు 15 years? చెప్తున్నారు, నా నిమిత్తము నిన్ను బతికిస్తున్నాను. And the Lord is telling, it is because of my servant David I am doing it. అలాగే ఆదికాండము 22వ అధ్యాయము 3వ వచనము. జెనెసిస్ 22 verse 3. ఆదికాండము 22వ అధ్యాయము 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చేర్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటకు వెళ్ళెను. అంటే అబ్రహాము నుంచి ప్రతి వాళ్ళని చూడండి, దేవుణ్ణి ప్రశ్న వేయకుండా ప్రకటించిన వెంటనే నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయారు. Look at Abraham. When he got instructions from God, without questioning, without doubting, he just moved forward. దేవుడు ప్రకటించింది నువ్వు తీసుకుంటున్నావు అనంటే ఏ కీడు రాకుండా ఆయన నిన్ను కాపాడుతారు. If you take the warnings of the Lord, instructions of the Lord, then God will keep you far away from disaster.
నువ్వు ఎలా ఉన్నా కూడా ఆయన రక్తం నిన్ను కడుగబడుతుందని నేను మిమ్మల్ని మోసం చేయను, మోసం చేసి గర్జించు సింహం నోటికి నేను మిమ్మల్ని అప్పగించను. I cannot deceive you like others telling that you keep on sinning and God will keep on loving you. I cannot give the sermons like the roaring lion that comes from Satan does. ఇప్పుడు ప్రవక్త వెళ్ళి అక్కడ నినివే పట్టణస్తుల్ని 40 రోజుల్లో ఈ నినివే పట్టణం నాశనం అయిపోతుంది అని చెప్పారు అని అంటే అదేంటి తెలుసా? బీ కేర్ఫుల్, మీకు అవకాశం ఉంది అంటే అది సువార్త. Jonah went unto the Ninevites and told that this city will be destroyed in 40 days. That is the gospel for that particular city. చూడండి మాథ్యూ 21:28-29, మత్తయి సువార్త 21వ అధ్యాయము 28-29 వచనాలు. మీకు ఏమి తోచుచున్నది? ఒక మనిషికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చెను. కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయెను. అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోదునను గాని పోలేదు. అందుకనే ప్రతి సంఘంలో ఇటువంటి మనుషులు 2 ఉంటారు. Now in every church there will be 2 types of category of people like these 2 sons. వెంటనే వినేవారు, The one who hears immediately. వింటాను అని చెప్పి విననట్టు నటించేవారు. There are people who act as if they will hear but they will not change. ఆ రెండో కేటగిరీ వాళ్ళు నాకొద్దు. I don't want the second category of people who does a pretension here. సమయం మనకు లేదు, చాలా We do తక్కువ not have సమయం time, ఉంది. we have very limited time. ఆ ఉన్న సమయాన్ని నేను ఉపయోగించుకోవాలి. And I have to redeem the time and make use of the time. కాబట్టి నేను వాక్యంలో నేను నిలబడటం కష్టం అని అనుకుంటారు, కానీ వాళ్ళే వాక్యం గుర్తుకొచ్చి వాళ్ళు జాగ్రత్త పడతారు. They will hear the words of God again and again and they will safeguard themselves. ఏదైనానండి సమాధానం కోరుకోవాలి. No matter what, pursue peace at all times. చూడండి జోనా 3rd chapter 5-7 verses. యోనా 3వ అధ్యాయము 5-7 వచనములు. నినెవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్టు కట్టుకొనిరి. ఆ సంగతి నినెవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపెట్టు కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా. అంతవరకే. We just know that Jonah chapter 3 verses 5-7 has been read. మీరు యోనా 3వ అధ్యాయం 5-7 వచనాలు చూశారు. ఒకరు ప్రకటించారు, ఓకేనా? No. నాశనం అయిపోతుంది పట్టణం అని యోనా ప్రకటించి వెళ్ళిపోయాడు. Jonah delivered the message that the city would be destroyed in 40 days to the Ninevites. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఆ మనుషులకి దేవుడు తెలియదు. You know, the people of Nineveh did not know who God was. దేవుడు తెలియదు. They are not from Hebrews, they are not Judahites. అంటే దేవుడు, ఒకవేళ దేవుడు తెలిసిన వాళ్ళ ప్రవర్తన దేవుడు ఎవరో తెలియదు అన్నట్టు ఉందంటే వాళ్ళు కూడా అన్యులతో సమానము. The people who claim to know God but the behavior is not right are also equal to Gentiles. కానీ వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రకటించిన వెంటనే వాళ్ళ కోపరాలు, ఇతనెవరు నాకు వచ్చి చెప్పడానికి, కానీ ఈ విధంగా ఆలోచిస్తారు మనుషులందరూ. Actually these people should have reacted, who is this person, and coming and telling that God will destroy our city. నా రాజ్యము, నేను రాజుని, వీళ్ళెవరు నాకు చెప్పడానికి, నాకు తెలియదా ఎలా కాపాడుకోవాలో? Jonah was not హ్యూమన్ లాంగ్వేజ్. Jonah was not a familiar person in the town. They should have reacted and said, who is this person? Why is he coming to my kingdom and talking like this? That's how people say. They use their human wisdom and they react with people when they are being warned. నేను ఈ తప్పు చేస్తున్నానన్న ఆలోచన విధానం వాళ్ళకు ఉండదు. That's the reason people keep on sinning and go in the wrong direction, but they will not realize that they are sinning. కానీ ఈ మాట విన్న వెంటనే ఆ రాజు ఏం చేశారు? ఫస్ట్ వాళ్ళు నమ్మారు. The moment the king also heard about this message, the king also believed in addition to the people. వాక్యము ఎప్పుడు విన్నా కూడానమ్మా, ఫస్ట్ మీరు చేయవలసిన పని నమ్మాలి. When you are hearing the word of God, all you have to do is believe in the word. అందులో మీరు ఉన్నారా లేదా అని నేను ప్రశ్నలు వేయట్లా. I'm not questioning whether you are there in the word of God or not. నేను ఏం నేర్పిస్తున్నా నమ్మడం. yes, ఇది నేను నమ్మాలి అని అనాలి. ఇప్పుడు దేవుడు వాక్యం, దేవుడు ఏం చెప్తారు? ఈ శాపం మీ మీదకి వస్తుంది. ఎస్, నేను సరిగ్గా లేకపోతే ఇది నా మీదకి వస్తుంది, ఇది నేను నమ్ముతా. మంచిదే కదా? You have to believe, you should not doubt. For example, if the word of God comes, others will come under curse means you should say, yes, it is true. Isn't it not good to believe? ఫస్ట్ నమ్మారు, తర్వాత విశ్వాసం ఉంచారు. First they believed and they were faithful to that word that they. ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎలా రిసీవ్ It చేసుకుంటున్నారు? all depends upon how you are receiving and how you are understanding. నువ్వు గుర్తు తెచ్చుకునే వాక్యం నీలో ఉండాలి.
Whatever word of God you're remembering, you should be in that word of God. నువ్వు తెచ్చుకునే వాక్యము, నీ లోపల ఉండే వాక్యం నీకు గుర్తుకొస్తే మీరు స్నేహితుల్లో ఉంటారు. కానీ నీలో వాక్యం లేకుండా నువ్వు నీకు అనుగుణమైన వాక్యం తెచ్చుకున్నావో ఆ వాక్యమే నీకు శత్రువుగా మారుతుంది. If the word that is forewarning you and rebuking and chastening you, if you take it kindly, it will be like a friend. But if you don't receive that word will turn out to be an enemy John in your life. 9:24. యోహాను సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. జాన్ చాప్టర్ 9 వర్స్ 24. కాబట్టి వారు గ్రుడ్డివారై ఉండిన మనుషుని రెండవ మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదుమని వానితో చెప్పగా, వాక్యం తెలుసు, వాక్యం బోధించేవారు. These are the one who knew the word of God and they are also యేసుక్రీస్తు preachers. ప్రభు ఈ భూమి మీదకు వస్తాదని లేఖనములు ముందుగా ఎరిగిన జనాంగము వీళ్ళు. These are the Jewish leaders and the Pharisees and the scribes who knew that the Lord Savior will come into this world. వీళ్ళకి ఆలోచన విధానము లేదు, But they didn't have an understanding spirit. వివేచించే శక్తి లేదు. They never had a discerning mind. వివేచించే శక్తి లేదు కాబట్టే యేసుక్రీస్తు ప్రభువుని పాపి అని పిలవడం జరిగింది. Since they could not discern, they identified Jesus Christ as a sinner. ఇది ఎవరితో చెప్తున్నారు? To whom is the word spoken? గుడ్డివానితో చెప్తున్నారు. They are speaking to the blind person who was just healed. గుడ్డివానికి కళ్ళు కూడా తెరవబట్టం జరిగాయి. The man who was blind was able to వాడు see. చూడగలుగుతున్నాడు. He was able to see. చూస్తున్న మనిషి దగ్గరకు వచ్చి నువ్వు గుడ్డివాడువా అని అడుగుతారు వీళ్ళు వచ్చి. And the person who's able to see, these people are coming and asking, are you a blind person now? నువ్వు గుడ్డివాడివా అని అడుగుతారు. They're asking, are you the blind person? కాబట్టి మరి గుడ్డివాడై ఉండి ఆ మనుషుని, ఆ గుడ్డివాడై ఉండిన ఆ మనుషుని రెండో మారు పిలిపించి దేవుని మహిమపరచుము అని అంటారు. And these people called the blind man the second time whose eyes were open and said, God should get the glory for this. నువ్వు దేవుడికి తీసుకురా, ఈ మనిషి పాపి. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువుని. ఈ మనిషి పాపి కాబట్టి నువ్వు దేవుడికి మహిమపరచు, ఇతను పాపి అని దేవుని అంటారు. These people were telling the person whose eyes were open, telling that you should only glorify God because this man Jesus is a sinner. They were mentioning Jesus as a అక్కడ sinner. తీర్పు తీర్చారు. రెండో విషయం, And the second you should identify is they had అతడు passed a పాపి judgment. అని నేను ఎప్పుడో ఎరుగుదును. And they justified that Jesus was a sinner. మనుషులు కూడా అలాగే అంటారు, నేను ఎప్పుడో అనుకున్నాను ఇలాంటివి చేస్తారని. And people also will be telling like this, I know that these things will happen in the future. అలా అనుకుని లేని దాన్ని కూడా క్రియేట్ చేసుకుని ఆ మనుషుల మీద నింద వేస్తారు. They will create something which is not true and also start blaming the other person. పాపి అని ఎరుగుదుమని మేము ఎరుగుదము అని ఆ మనిషితో చెప్పాడు. They will say that this Jesus was a sinner. వీళ్ళు వాక్యం తెలిసిన వాళ్ళు. These are the people who knew the word of తెలియని God. వాడి దగ్గరకు వచ్చి ఆ మనిషి పాపి గాని నువ్వు వెళ్ళి దేవుడికి మహిమపరచు అని చెప్తాడు. The people who knew the word of God come to the person who doesn't know the word of God and say, you have to give glory only to God who are అదే willing to మీలో change. వాక్యం ఉంటే But if the word of God is there inside you, 25వ వచనం చూడండి. read verse 25. 25వ వచనము. వాడు, ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గ్రుడ్డివాడయ్యుండి ఇప్పుడు చూచుచున్నానెను అని వాక్యం గుర్తు తెచ్చుకుంటున్నాడు. And he remembers the word of God. 31st verse చూడండి. Verse 31. 31వ వచనము. దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదుము, ఎవడైనను దేవభక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఎవరి మాట చెప్పారు? ఇటువంటి వానికి వాక్యం గుర్తుకు వచ్చింది, లేఖనము చెప్పాడు. అందుకునే ఆ లేఖనం అతనిలో ఉంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎతుక్కుంటూ అతని దగ్గరకు వచ్చారు. Amen. This word of God was there in the person whose eyes were open. That's the reason Jesus Christ came in search, because the word was inside him and he was quoting scriptures. కానీ బయట మనుషులు ఎలా తెలుసా? ఏది చెప్తారో అది నమ్మేస్తారు. అది నిజమా అబద్ధమా అన్నది ఎవ్వరు ఆలోచించరు. But the people outside tend to believe everything, whether it is right or wrong, they tend to believe everything. అది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా సరే. That is, the people of the house or outside also the same. అందుకనే చెప్పిన వెంటనే అతను ఏమన్నాడు? ఇతను పాపి అవునో కాదో నాకు తెలియదు అని అన్నాడు. And immediately this person whose eyes are open says, I do not know whether he was a sinner నాకు or తెలియదు, not. కానీ ఒకప్పుడు నా కళ్ళు మూసుకుని ఉన్నాయి, ఈ రోజు నేను చూడగలుగుతున్నాను అన్నారు. చూసారా, అదే సాక్ష్యం. In verse 25 he clearly says, I know only one thing, I was blind but now I can see. ఈ రోజు మీ జీవితాల్లో ఏం జరిగిందో మీ కళ్ళు తెరవబడటమే. Today, whatever is happening in your life, your eyes have to be open. ఆ కళ్ళు మూసే ముయ్యాలనుకునే జనాంగం చాలా మంది వస్తారు. There are many people who are blind who would like to come and blind others also. నువ్వు వాక్యం గుర్తు తెచ్చుకున్నావు అని అంటే ఆ కళ్ళు అతను ముయ్యాలనుకున్న కళ్ళు ముయ్యలేడు. నీ కళ్ళు ఎప్పుడు
తెరిచే ఉంటాయి. But if you remember the word of God and keep it in your heart meditating, people want to come and blind you also cannot blind you. అందుకనే పుట్టేకు గుడ్డివాడు వాక్యం గుర్తు తెచ్చుకున్నాడు కాబట్టి ఆ వాక్యమే అతని మీద ప్రభావం చూపించింది. So there the blind man remembered the word of God, and remembering the word of God brought him a breakthrough. 34th verse చదవండి. Verse 34. 34వ వచనం. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడువు, నీవు మాట బోధింప వచ్చితివా అని వానితో చెప్పి వానిని వెలివేసిరి. అంటే వాళ్ళ ప్రవర్తన కనిపించేసింది చూసారా? You saw the behavior of the వాళ్ళే Pharisees. వచ్చి ఆ మనిషి పాపి అన్నాడు. These are the ones who said that Jesus was a sinner. తర్వాత నువ్వు నిజంగానే ఎలా చూడగలుగుతున్నావు అని అన్నారు. And then they asked, how can you really see? ఇతను లేఖనం మానేసేసి లేఖనం చెప్పేసరికి ఈగో హర్ట్ అయింది వాళ్ళకి. The moment the blind person started quoting scriptures, their ego was hurt. కాబట్టి నువ్వు కూడా పాపవే, నువ్వు ఇక్కడి నుంచి బయటికి పో అని అన్నారు. Immediately they got hurt and they said, even you are a sinner. Then they cast him out of the way. 35 verse. Verse 35వ 35. వచనం. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని విశ్వాసం అడిగెను. ఉంచుచున్నావా? అతను ఆ విశ్వాసం అంటే ఏంటో కూడా అతనికి తెలియదు. 36వ వచనం. Verse 36. Verse 36. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతట వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకములకు వచ్చితనని చెప్పెను. ఈ లోకానికి ఎందుకు వచ్చారు తెలుసా? Jesus told him, I entered this world to render judgment. Why did Jesus come into this world? నీలో వాక్యం ఉంటే సరైన సమయంలో వాక్యం నీకు గుర్తు చేస్తుంది. ఆ వాక్యం ఎతుక్కుంటూ నీ దగ్గరకు వస్తుంది. If the word of God is there inside you, it will remind you and the word of God will come in search of you. నీలో వాక్యం లేదనుకో, అక్కర్లేని వాక్యము నీకు గుర్తు చేయడం జరుగుతుంది. But if the word of God is not there inside you, all useless words will come and sit ఎందుకంటే inside you. గుడ్డివారు కాబట్టి. Because people are blind. వాళ్ళ హృదయం గుడ్డిదైపోయింది. Because their hearts were blinded and అందుకని ఏ darkened. వాక్యం తీసుకుంటున్నారో వాళ్ళకి And తెలియట్లేదు. they don't even realize what type of word they're taking ఆ for themselves. వాక్యమే వాళ్ళ మీద తీర్పు తీరుస్తుంది. And that word will pass on the judgment against అందుకనే them. అన్నారు, గుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తిని అని అన్నారు. He said to give sight to the blind and show those who think they say that they are blind. కాబట్టి ఇక్కడ అదే పరిస్థితి అలాగే ప్రకటించడము నినెవె పట్టణంలో జరిగింది. The same thing occurred in the land of Nineveh. కానీ ఆ ప్రజలు ఎందుకు విశ్వాసం పెట్టుకున్నారు? Why did the people of Nineveh believe? ఎందుకు నమ్మారు? Why did they believe in prophet Jonah? ఎందుకు నమ్మారంటే పశ్చాత్తాప పడితేనే తప్ప ఈ నాశనాన్ని తప్పించుకోలేము అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. They came to a very strong conclusion that only repentance is the way where God can save them from destroying. దీన్నే దేవుని నమ్మడం అంటారు. ఇదే సువార్త అంటే. This is- దీన్నే ఆయన్ని రక్షకుడిగా నువ్వు అంగీకరించావు అని అర్థం. This is exactly God's salvation. This is the good news when you safeguard yourself by changing your mind. అంటే దేవుని నమ్మడము అనంటే ఏనంటే మనం ఆయన మాట వినకపోతే నాశనాన్ని తప్పించుకోలేము అని అర్థం. That means if people are disobedient to the word of God, you are prone to be destroyed. పాపాల విషయమే పశ్చాత్తాపపడ్డారు వాళ్ళు. They were truly repenting of all their sinful nature. అంటే నువ్వు చెప్పుడు మాటలు విన్నా, ఒకరి మీద లేనిపోని చెప్పినా, తప్పుడు సాక్ష్యం, అబద్ధ సాక్ష్యం, తీర్పు తీర్చడం, ఇవన్నీ కూడా పాపాలే. All the thing is accounted as sin when you are giving your ear to gossip, when you are having assumptions and all sorts of things. కానీ వీళ్ళు పాపాలంటే ఇవన్నిటి విషయంలో వాళ్ళు పశ్చాత్తాపం పొందారు. ఇటువంటి ప్రవర్తన మనం కలిగి ఉన్నామే అని పశ్చాత్తాపం పొందారు వాళ్ళు. The Ninevites were truly repenting, identifying their mistakes and their sins, and they were focusing. వాళ్ళే కాదు, గనులేంటి, గొప్పవారేంటి, పశువులేంటి, అందరూ ఉపవాసం ఉన్నారు. Not only the ordinary people, the nobles, the great people, the animals, the children, the women, the entire city called on for a fasting. దీనినే ఉపవాసం అంటారు. This is exactly what is called as fasting. ఉపవాసం దేనికి తెలుసండి? You know what is నువ్వు fasting? మార్చుకోవడానికి ఉపవాసం ఉండు, అప్పుడు దాని ప్రభావం నీ మీద ఉంటుంది. To take up a fasting, it actually means that you should transform your mind, that it will be useful for నువ్వు you. తీసుకునే ఆ నిర్ణయం మీద నువ్వు నిలబడతావు చూడు, అదే ఉపవాసం అంటే. When you take a decision firmly upon whatever you are taking to God, told to God, that is true fasting. నువ్వు ఉపవాసంలో నువ్వు చేసే ఉపవాసంలో క్షమాగుణం ఉందా? In the fasting that you're taking, are you able to forgive others? నువ్వు తీసుకునే ఉపవాసంలో చెప్పుడు మాటలు వినకుండా ఉండే ఉపవాసం ఉందా? In the fasting that you're taking, are you taking a decision like that you're not giving ear to gossip? నిన్ను దేవుడు క్షమించారనే నమ్మకం ఉందా?
Do you have the confidence that God has actually forgiven you? Taking over అబద్ధం fasting. మాట్లాడకుండా Are ఉండగలుగుతున్నారు? you able to give up on your speaking lies? హిపోక్రసీగా Are you able to ఉండగలుగుతున్నారు? give up on your మిమ్మల్ని hypocrisy? మీరు Are you మార్చుకోగలుగుతున్నారు? able to transform yourself? ఇలా మీరు మార్చుకున్నారంటే మీరు దేవుడికి ఉపవాసం చేశారని If అర్థం. you are really transforming yourself according to the word of God, this is the అటువంటి true వారు fasting. దేవుడు క్షమించారు అని వాళ్ళు గుర్తించగలుగుతారు, ఎందుకంటే వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుతాయి కాబట్టి. Those people will believe that God has truly forgiven them because God will grant them the desires of the నినెవె heart. వారు అన్యులు దేవుని ఎరిగిన వారైనను నినెవె పట్టణస్థులు దేవుడి వార్నింగ్ కి హెచ్చరికకి లోబడ్డారు. దేవుడు ప్రేమిస్తారని అనుకోవచ్చు కదా వాళ్ళు కూడా. Though the people of Nineveh did not know God, they gave themselves to warnings and they changed themselves. They also should have thought, telling that God is love. Why is God talking like this? దేవుని హెచ్చరికకి లోబడ్డారు అంటే దానికి అర్థము ఉగ్రత నుండి తప్పించుకున్నారు అని అర్థం. When somebody is submitting or surrendering to the warnings of the word of God, that means they're escaping from the wrath of God that is going to come upon దేవుడు them. ప్రజలైన ఇశ్రాయేలు యూదా వారు దేవునికి ఎంతో మంది దేవుడు ఎంతో మంది ప్రవక్తలు పంపినా కూడా వాళ్ళు మారు మనసు రాలేదు. The Israelites, the Judahites, they did not give themselves to change, no matter how many ప్రకటించినను మారు prophets. మనసు రాలేదు, హెచ్చరించినను మారు మనసు రాలేదు. దేవుడు మాట వినక నాశనము వాళ్ళు కొనుక్కుని తెచ్చుకున్నారు. They did not give themselves to hearing, they did not give themselves to transformation, they were neglecting all the words of the prophet. They indeed bought sin for themselves. ఉపవాసం అంటే తనను తాను తగ్గించుకోవడం అని అర్థం. Fasting is nothing but humbling yourself. పాపము ఒప్పుకొని దుర్మార్గమును విడిచిపెట్టి మనపూర్వకంగా దేవుని వేడుకోవడమే ఉపవాసం అంటే. Fasting is nothing but let go of sinful nature, accepting the word of God and transforming according to it. దీనినే పశ్చాత్తాపం అని అంటారు. This is exactly what is called as true ఈ repentance. 4 బొట్లు కాల్చినంత మాత్రం అది పశ్చాత్తాపం కాదు. నువ్వు మళ్ళీ ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడుతున్నావా లేదో చూసుకో. అప్పుడు నువ్వు నిజమైన పశ్చాత్తాపంలో ఉన్నావా లేదా నువ్వే తెలుసుకోగలుగుతావు. You will know whether you are in truly repentance only when you transform your heart. 1 Samuel 7:5-6. మొదటి సమూయేలు 7వ అధ్యాయము 5-6 వచనములు. అంతటి సమూయేలు ఇశ్రాయేలు అందరినీ మిస్పాకు పిలిపినంపుడి నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చు వచ్చెను. 9th verse. 9వ వచనము. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ఎలా ఉంటుంది తెలుసా నా విజ్ఞాపన? You know how my prayer would be towards God? ఎవరు నీ వాక్యాన్ని అంగీకరిస్తారో, Lord, whoever is hearing and wanting ఎవరైతే to నువ్వు change, నన్ను పంపావని నమ్ముతారో, whoever believes that I have been sent by you, ఇదిగో వారిని నీ సన్నిధిలో ఉంచుతున్నాను. Lord, I'm keeping them in your నేను presence. లోకం గురించి ప్రార్థన చేయట్లేదు. Lord, I am not praying for the people of this నీ world. కొరకు ఏర్పరిచిన వారి గురించి మాత్రమే నేను ప్రార్థన I am praying చేస్తున్నాను. only for those people whom you have given me. ఏ దుష్టుడు వాళ్ళని ముట్టకుండా వారికి సహాయం చేయండి. Lord, let not the enemy touch them, so వారి protect them. పశ్చాత్తాపాన్ని అంగీకరించండి. Lord, accept their repentance. ఈ విధంగా ప్రార్థన This is చేస్తాను. how I would pray. ఇది వాక్యం ఇలా వెళ్తూ ఉంటుంది కానీ విజ్ఞాపన ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. The word is going, but the prayer also is simultaneously ఈ happening towards విజ్ఞాపన God. నిరంతరం ఉంటుంది కాబట్టి. Because this prayer is always taking place. మాథ్యూ 12:41. Matthew 12 verse 41. మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనం. నినెవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరు గనుక విమర్శ సమయమున నినేవారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవుడు మనుషులకి అనుగుణంగా దేవుణ్ణి మార్చుకుంటున్నారు. అలాగ వద్దు. దేవునికి అనుగుణంగా మనం మారాలి గాని దేవుణ్ణి మీ ఇష్టంగా మార్చుకోవడం చాలా తప్పు. People are not preaching the word of God in truth. People are changing according to their own will and doing their own will, not doing the will of God. ప్రకటన విని మారు మనసు పొందిన వారికి ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. నీకు వద్దన్న ఆశీర్వాదం So ఉంటుంది. much of blessings will come upon a person when he hears the word and transform his mind. జకర్యా 8వ అధ్యాయం 20 నుండి 23 వచనాలు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా జనుములను అనేక పట్టణముల నివాసులను ఇంకనా ఒత్తురు. ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణము వారి యొద్దకు వచ్చి ఆలస్యము చేయక యెహోవాను శాంతిపరచుటకును సైన్యములకు అధిపతి యెహోవాను వెతుకుటకును మనము పోదుము రండి అని చెప్పగా వారు మేమును ఒత్తుమందురు.
అనేక జనములను బలము గల జనులను యెరూషలేములో సైన్యములకు అధిపతి యెహోవాను వెతుకుటకును యెహోవాను శాంతిపరచుటకును వత్తురు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలో మాట్లాడు అన్ని జనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడి వత్తుమని చెప్పుదురు. ఎవరైతే విన్న వెంటనే విని విశ్వాసం పెట్టుకుంటారో వారు దేవుని శాంతిపరుస్తున్నారు అని అర్థం. Whoever believes and transform themselves by taking a strong decision, these are the people who are pleasing God and making him. మీరు వెంటనే ఆలస్యం చేయట్లేదు, దేవుని శాంతిపరుస్తున్నారు కాబట్టి నీ ఇంట్లో మార్పులు నువ్వు చూడగలుగుతావు. లేదనుకో ఎక్కడ వేసిన గొంగలు అలాగే ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఏ విధంగా పశ్చాత్తాపం పొందావో దేవుడికి తెలీదా? You're not delaying your decision. That's the reason God is immediately quick to respond to you. So God knows your heart. ఒకవేళ నిన్నెవే వారు దేవుడు మనస్సు తప్పుకొని ఆయన మనస్సు మార్చుకుని పశ్చాత్తాపం వాళ్ళు పొందారు కాబట్టి ఆయనకి విడుదల జరిగింది. లేకపోతే ఏంటి పరిస్థితి? The Ninevites heard the sermon and transformed themselves and called for a true fasting and genuine repentance. What if they would have disobeyed? దేవుణ్ణి శాంతి పరుచుకోవడం చాలా ముఖ్యం. దేవుని శాంతి పరిచారంటే ఆయన శాంతి నీకు దొరుకుతుంది. అందుకనే శాంతిని నేను మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు. కాబట్టి మీ హృదయములు కలవరపడనివ్వద్దు, వెరవనియొద్దు అని వాక్యం చెప్తుంది. You have to please God. You have to offer peace offerings to him. That is the reason you will get God's peace upon your life. God is telling, the peace that the world gives I am not giving you, but peace that I give you will be there with you forever. కాబట్టి మిమ్మల్ని చూసి దేవుని సన్నిధికి వచ్చేవారు అనేక మంది ఉండాలంటే, వాళ్ళందరినీ కాపాడాలంటే ఫస్ట్ నీలో పశ్చాత్తాపం ఉండి నువ్వు దేవుని శాంతి పరుచుకొని నువ్వు దేవుని శాంతిని పొందుకోవాలి. If people have to come to the fold of Christ, first you should transform yourself. You should have peace, and also you should offer that peace offering to God. నీ జీవితం ద్వారా నీ వాళ్ళని నువ్వు కాపాడుకోవాలంటే ఇదొక్కటే మార్గం. నువ్వు బోధించడం వల్ల ఏ మార్గం ఉండదు. Your mere preaching of theory does no good, but people should see the transformation in you. Only then you can save all your near and dear ones. చూడండి జోనా 3:8-9. యోనా 3వ అధ్యాయము 8-9 వచనములు. జోనా చాప్టర్ 3 వర్సెస్ 8 and 9. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లైము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకుని గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయ బలాత్కారములు మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్టు కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినేవే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ మనస్ఫూర్తిగా నువ్వు ఏదైనా చేయి, పశ్చాత్తాపం కానీ ఒక మంచి పని కానీ ఏదైనా సరే మనస్ఫూర్తిగా చేయి. అబద్ధం చెప్పే ముందు ఆలోచించు. Let it be నిన్ను anything. 10 మంది చూస్తున్నారు అని ఆలోచించు. ముఖ్యంగా దేవుడు చూస్తున్నారని ఆలోచించు. When you are speaking, you should know whether you are speaking the truth or not. Remember, people are watching over you, and above all, God is watching over you and he knows. మీ ప్రవర్తన చాలా ముఖ్యము. Your behavior, conduct is very, very important. వీళ్ళు మనస్ఫూర్తిగా చేశారు కాబట్టి వాళ్ళని నాశనం చేయకుండా దేవుడు కాపాడారు. These అది మీ people, చేతిలో ఉంది. the Ninevites genuinely repented and transformed. So God stopped doing evil or bringing a disaster upon them. It's in your hand. Isaiah 58:6. యెషయా 58వ అధ్యాయము 6వ వచనం. ఐజాయా చాప్టర్ 58 వర్స్ 6. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము గదా. ఇది ఈ ఉపవాసంలో చీకటి అంధకార శక్తులు విరగొట్టబడాలి. This is the type of fasting. Your life should be so good that people who are there in bondage should come to freedom. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, వాక్యము సర్వ శరీరాన్ని కాపాడుతుంది, స్వస్థత చేస్తుంది, విడుదల దయచేస్తుంది. Remember, the word of God will save any part of the body and deliver and heal a person. ఈ ఉపవాసం ఏంటి? దుర్మార్గులు కట్టిన కట్లను ఎవరైతే మీకు అగేన్స్ట్ గా మాట్లాడారో అవన్నీ విరగొట్టబడుతుంది. తరతరాల శాపం విరగొట్టబడుతుంది. మరణాన్ని కూడా ఆపగలిగే శక్తి ఉపవాసానికి ఉంటుంది. The true fasting will lose the bondage of a wicked person, wicked things, lose the heavy ones, and let the oppressed will go free. బాధల్లో ఉన్న వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము. ఇది దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసము. ఐజాయా 59:6 చూడండి.
యెషయా 59వ అధ్యాయము 6వ వచనము. వారి పట్టుబట్ట నేయుటకు పనికిరాదు, పనికిరాదు, వారు నేసినది ధరించుకున్నటకు ఎవరికి వినియోగపడదు. వారి క్రియలు పాపక్రియలే, వారు బలాత్కారము చేయువారే. వాళ్ళ వలన ఏ ఉపయోగము ఉండదు. వాళ్ళు బట్టలు నేసినా, వాళ్ళు ఏ పని చేసినా కూడా, వాళ్ళు ఇలా జేబులో చేయి పెట్టుకున్నా కూడా ఏమవుతుంది, మొత్తము డబ్బు పోతూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రెండు పాపములు చేశారు. జీవపు జలుపు ఊట అయిన దేవుని విసర్జించి ఉన్నారు, బ్రద్దలైన తొట్లలో నీళ్లు నింపుతున్నారు. అక్కర్లేని సేవ చేస్తారు, దేనికి ఉపయోగపడని సేవ. Their works of the hand will not be blessed. Even if they put their hands in their pocket, they will not find any money because there are holes in their pocket. The reason is because of Jeremiah 2:13. They have committed two sins. One, they have not able to store the water and it is going away from them. ఈగో పెట్టుకొని ఏ సేవ చేస్తాము? By having ego and pride and arrogance, what type of service can you do? నువ్వు నిందతో నీ శరీరాన్ని నింపుకోగలుగుతున్నావా? Are you able to forbear all insults దేవుడు on చేసిన anybody? గొప్ప కార్యాలు జ్ఞాపకం Are you తెచ్చుకోగలుగుతున్నావా? able to remember all the good things that నీ God has done in your జీవితంలో life? ఏం జరుగుతుందన్నది నువ్వు Are you గుర్తుపట్టగలుగుతున్నావా? able to remember what all God did in your ఎటువంటి life? ఆహారం దేవుడు నీకు పెట్టి పోషిస్తున్నావో నీకు గుర్తుందా? Are you able to remember how God fed you? మరి అటువంటి వారే దేవుణ్ణి విసిగించి వెళ్ళిపోయారు. These are the people who have made అది God go away. దృష్టాంతంగా ఉండి కూడా అదే తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారంటే వాళ్ళు దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవడం చాలా కష్టము. మరలా వాళ్ళు దెబ్బ తగిలించుకునే పరిస్థితి ఎదురవుతుంది. These people cannot escape the wrath of God upon their lives, and then they will be punished. Only then they have to come to the fold. నాకు దేవుడి సేవ అనంటే ఫస్ట్ నేను ఆయన మాట విని ఆయనకి ఇష్టంగా నేను జీవించి అది అనుభవ జ్ఞానం పొందుకున్న తర్వాత నేను ఎదుటి వారికి నేర్పిస్తాను. చూసారా, అదే దేవుడి సేవ అంటే. Doing God's work is nothing but listening to the word of God and transforming according to the word of God. This is the primary and the most important thing. యోవేలు 2వ అధ్యాయం 14వ వచనం. జోయల్ chapter 2 verse 14. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని Who knows? ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పమును మీకు దీవెనగా అనుగ్రహింపుడని ఎవరు చెప్పగలరు? Who knows if he will turn and relent and leave a blessing behind you, a grain offering and a drink offering for the Lord your God. నువ్వు ఎంచుకున్న ఉపవాసంలో మార్పు వచ్చిందనుకో, నువ్వు దేవుడు వాక్యం విన్న వెంటనే నువ్వు మార్చుకున్నావు అనుకో, వాక్యం ఏది చెప్పినా మరలా ప్రశ్న వేయకుండా రిసీవ్ చేసుకున్నావు అనుకో, ఇది నేను నమ్ముతానో నీ నినేవా పట్టణస్థుల్లాగా నువ్వు విని విశ్వాసం పెట్టుకున్నావు అనుకో, దేవుడు ఎందుకు మనసు తిప్పుకోరు? ఎందుకు ఇవ్వరు? ఎందుకు ఆశీర్వదించరు? ఆశీర్వదిస్తారు. అదే చెప్తున్నారు. Why will God not bless you when you truly repent like the Ninevites? When you receive the word of God at its face value and say this is for me and transform your mind according to the word of God, God will indeed bless you. కాబట్టి 13th verse చూడండి. Read verse 13. 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు కలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడై ఉండి తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. హృదయమును తిప్పుకొని దీనినే పశ్చాత్తాపం అంటే. True repentance is nothing but what is mentioned in verse 13, rending your heart. చింపుకొని ఆయన తట్టు తిరుగుతున్నావు అనుకో, అదే పశ్చాత్తాపం. ఇప్పుడు ఇక్కడ వాక్యం వింటావు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? నువ్వు నా మాట వినట్లేదు, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, నువ్వు వాళ్ళు ఇలా చేశారు అంటే వీళ్ళని వెంటనే మళ్ళీ మర్మరింగ్ గ్రంబ్లింగ్ మొదలైపోతుంది కదా. When you render your heart to the Lord, not going on to the complaining and murmuring the moment you heard the word and going back to your house. You think first. These things is not right. కరుణా వాత్సల్యం కలవాడు. ఆయనకి కోపం ఎవరు తెస్తున్నారు? The Lord is gracious and merciful, slow to anger and of great kindness. But who is bringing them or provoking him to anger? మనం కోపం తెస్తేనే ఆయన కోపం వస్తుంది. ఆయన కోపకారి కాదు. కోపకారి ఇల్లే, ఆయన కోపకారి కాదు. కోపం ఆయనకి లేదు. మన ప్రవర్తనను బట్టి ఆయన కోపం తెస్తున్నాం, మన ఆలోచన బట్టి ఆయన కోపం తెస్తున్నాం. నిన్ను నువ్వు దేవుడిగా చేసుకోవడం రాంగ్. What if you transform yourself as God? It is wrong. ఎందుకంటే దేవుడు నిన్ను తెలుసుకోవాలి. God should know you. తెలుసుకోవాలి. God should know who you are. నిన్ను ఆయన ఎలా తెలుసుకుంటారు? How will God identify you? నువ్వు వినే వాక్యం ద్వారా, నువ్వు నమ్మకం ద్వారా ఆయన నిన్ను తెలుసుకుంటారు. The way you hear and the way you transform yourself, God will recognize you. అప్పుడు ఆయన ఎదురుకుండా వచ్చింది ఎవరా అన్నది నువ్వు గుర్తుపట్టగలుగుతావు. Then when he comes in front of you, then you will able to recognize him. లేదనుకో
నువ్వు దేవుని గుర్తుపట్టవు, నువ్వు పక్కనుండు నేను దేవుణ్ణే నమ్ముతానని దేవుణ్ణే పక్కకు తోసేస్తారు. Otherwise, you will say, I believe in God, I want God in my life, but when He comes, you will push Him aside. నాకు దేవుడే అని చెప్పి నువ్వు దేవుని పక్కన పెడుతున్నావు అంటే నువ్వు దేవుడు అయిపోతున్నావు అక్కడ. When you say you want God in your life and you're pushing Him aside when the situation comes, that అప్పుడు means you are నీ becoming a దృష్టికి God. అంగీకారంగా ఉన్నదే దేవుడి చిత్తం. Then whatever is there in your desire, that you think is God's నువ్వు will. పలికిందే దేవుడి చిత్తం. Whatever you think and talk, you think that is God's will. నువ్వు ఏది ఉద్దేశించావో అది దేవుడి నుంచి వచ్చిందా అని అనుకుని నిన్ను నువ్వు దేవుని చేసుకుంటావు. You will make yourself as God because you want to fulfill the desires of your heart, thinking it is కాబట్టి from God. వెంటనే ఒక ప్రకటన వచ్చినా ఒక హెచ్చరిక వచ్చినా విశ్వాసంతో నమ్మకంతో తీసుకోవడం ఇదొక్కటే. ఇది నువ్వు గుడ్డిగా నమ్ముతావో లేకపోతే కళ్ళు తెరుచుకొని నమ్ముతావో కళ్ళు మూసుకొని నమ్ముతావో నీ ఇష్టం. It is up to you whether you open your eyes, close your eyes, but this is the fact. When the word of God is coming to you, believe it and obey it. ఒకవేళ నువ్వు ఇంకొక ప్రశ్న వేసుకోకుండా నేను ఇది నమ్ముతా, ఏదైనా నేను నమ్ముతా, నేను మార్చుకుంటా అన్నావు అనుకో, ఏం జరుగుతుంది? జోనా 3:10 చూడండి. But on the other hand, when you receive the word of God, you say, no matter what happens, I will believe the word of God. Let's see what happened in Jonah chapter 3 verse 10. యోనా 3:10. ఈ నినెవే వారు తమ చెడు నడతులను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. తలపట్టిన కీడు చేయకుండా దేవుడు ఆపేశారు. అది మీ జీవితంలో చేస్తుంది. మిమ్మల్ని బట్టి మీ బిడ్డల మీద కూడా ప్రభావం ఉంటుంది. ఇప్పుడు నువ్వు దేవుడిలో ఉంటావు, నీ పిల్లలు దేవుడిలో లేరనుకో, నీ ప్రవర్తనను బట్టి వాళ్ళని రక్షించుకోగలుగుతావు, నీ ప్రవర్తనను బట్టే వాళ్ళని వదులుకోగలుగుతావు. అది నీ చేతిలోనే ఉంటుంది. God relented from doing harm, but it is all depending upon you. If you are in the Lord and if your children are not in the Lord, you will be able to save them. But if you are not in the land, the Lord, you and your children both will go into రాజు destruction. తీసుకున్న నిర్ణయము ఆ ప్రజల్నే కాపాడుకున్నారంటే చూడండి. The decision that the king has taken and the people have taken, the entire city was saved. ఆ ప్రజల మీద దేవుని మాటలు ఎంత ప్రభావం చూపించాయో చూడండి. అది ప్రకటనే. ఇదిగో 40 దినాల్లో నేను ఇది నాశనం చేస్తారని దేవుడు ప్రకటించారన్న మాట వాళ్ళ ప్రభావం చూపించి మార్చుకున్నారు వాళ్ళు. Look at the impact of the words of the prophet. He said 40 days the city will be destroyed. He just spoke what God's word, and look at the way people transform themselves. విన్న వార్నింగ్ ని తీసుకుని దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకున్నారు. నువ్వు విశ్వాసం ఉంచి నమ్మవనుకో, అప్పుడే నీకు రక్షణ వస్తుంది. అప్పుడు వరకు రక్షణ రాదు. They heard the word of God and they transformed. Therefore, if you know the word of God, if you hear the word of God, believe and be faithful to the word of God in obedience, then you will have salvation. Otherwise not. అన్నీ నాకు తెలుసు అన్నవారు దేవుని మీద నమ్మకం పెట్టుకోలేరు, దేవుని విశ్వసించలేరు, దేవుని మాట జరిగించలేరు. People who say, I know everything, I know better than this, means cannot be having faith in God and they cannot believe in Him also. ఎందుకంటే జాన్ 3:16 ఉంది, దేవుడు ఆయన నమ్మానంటే నాకు జీవం వచ్చేస్తుంది అని అంటారు, పాపాలు చేసుకుంటూ పోతారు. Because they will be restricting only to John 3:16, they have John 3:16 for me, but they will lead a life full of sin. జాన్ 3:16 లో దేవుని యొక్క సత్యం ఉంది. అదే సత్యాన్ని అపవాది ట్విస్ట్ చేసి గర్జించు సింహం వలె మనుషులు లాక్కుంటున్నాడు. John 3:16 is indeed a powerful and a word of truth, but the roaring lion, who is the devil, have twisted John 3:16 and have blinded the eyes of... సరే, జాన్ 3:16 అనుకుందాం. తర్వాత ఏంటి? Okay, John 3:16 is what you had. Then what? Next what? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎప్పుడు ప్రేమించెను? If you read the verse, ప్రేమిస్తూ ఉన్నారు కాదు, ప్రేమిస్తూ ఉన్నారంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అది ప్రేమిస్తూ ఉన్నారు. అవునా? అక్కడ ఉండాలి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను, అయిపోయింది. ఒకప్పుడు ప్రేమించారు. యేసుక్రీస్తు ప్రభువు రాకముందు ఒకప్పుడు ప్రేమించారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన నమ్మిన వారు ఎవరైతే నమ్మారో లోకం నుండి వారిని ఏర్పరచుకున్నారు. అందుకనే చెప్పారు, లోకం కోసం నేను ప్రార్థన చేయట్లేదు, లోకం నుండి ఏర్పరచుకున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాను అని. John 3:16, if you read it very carefully, it says, for God so loved the world. It is a past tense, it is not a present continuous tense. It is a past tense which says God so loved the world. And when Jesus Christ came, He identified those people and He very clearly said in John 17, I am not praying for the world, but I am praying for those whom you have given me. So Jesus is praying for those people who are obedient to His word. నువ్వు ఏ విషయంలో దేవుడి దగ్గర పశ్చాత్తాపం పొందుకుంటున్నావో అదే సిట్యుయేషన్స్ నీ జీవితంలో ఎంటర్ అవుతూనే ఉంటాయి.
the reason, the places where the areas where you are asking for forgiveness and repenting, the same situation will come into your life again and again. ఎందుకంటే నీది నిజమైన పశ్చాత్తాపం అవునో కాదో దేవుడికి తెలుసు, కానీ నువ్వు నిలబడతావో లేదో చూడాలని ఆయన మరలా ఆ సిట్యుయేషన్ ఒక రాయి కింద నీ మీద విసురుతూ ఉంటారు. God believes you, but at the same time he would like to test you to see whether you are changed or not, so he will put a stone to నువ్వు see. నిలకడగా ఉన్నావంటే, ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడ్డావు అని అంటే నీ పశ్చాత్తాపం దేవుడి దగ్గరికి వెళ్ళింది, నువ్వు రిసీవ్ చేసుకున్నావు, ఇంక నేను ఎవరు కదలనివ్వలేరు అని అర్థం. If you are awake and alert, and if you are transforming yourself and you are stabilizing, and when the test comes, then nobody can shake your foundation. ఒకవేళ నువ్వు నిలబడలేదనుకో, నువ్వు పశ్చాత్తాపడ్డావో, ఏడ్చావో, బాధపడ్డావో, అదంతా కూడా నల్లిఫై అయిపోతుంది, ఏ ఉపయోగం ఉండదు. But after you repenting, crying out to God, and if you are not putting it into action, all your tears, all your fasting, all your prayers is nullified. And వారు today also is doing the same పశ్చాత్తాపం, thing. మారు మనసు, వారు ఉపవాస ప్రార్థన దేవుడు జవాబు ఇచ్చారు. God answered their prayers because their repentance was genuine. They turned towards God and they identified their fasting also. అందుకనే దేవుడు తన కోపాన్ని చల్లార్చుకున్నారు. మీ పశ్చాత్తాపము దేవుని కోపాన్ని అణచగలుగుతుంది, దేవుని శాంతపరచగలుగుతుంది. Your true repentance can bring peace to God, and God will మీ give peace to పిల్లలు you. తప్పు చేశారనుకో, మీకు చాలా కోపం వస్తుంది. మరలా అదే వాళ్ళు వచ్చి, అమ్మ నన్ను క్షమించమ్మా, ఇంకెప్పుడు చేయనమ్మా, అమ్మ ప్లీజ్ అమ్మా, నాకు నువ్వు అంటే ఇష్టం అమ్మా, నిన్ను వదిలి వెళ్ళనమ్మా అని అంటే వెంటనే మీరు చల్లారిపోరు. When your children are doing some mistakes, you get so angry and upset. But if your children come back to you and say, I'm sorry, I shouldn't have repeated that, I will not do it, and అలాగే నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు కూడా అలాగే చల్లారపడతారు, శాంతి పడతారు, మరలా ఆయన కోపం తెచ్చే విధంగా మీరు ప్రవర్తించకూడదు. likewise is God the Father in heaven also will show compassion to you, but you should not provoke him to anger by repeating that mistake again and again. అందుకనే తలపెట్టిన కీడు చేయకుండా మానేశారు. That's the reason God saw that what they have done, and he changed his mind and did not carry out the destruction he had కానీ threatened. మనుషులు దేవునికి మాట ఇచ్చి తప్పుతారు, మరలా ఆ కీడు చేస్తారు, కానీ దేవుడు ఆ పని చేయరు. But man does not keep up his promise. He goes back behind his promise. But God, when he says, he means it. ఎందుకంటే దేవుడికి ఎవ్వరూ నశించడం ఇష్టం లేదు, అందరూ రక్షించబడాలని Because God does not want even the wicked to perish. It's not his 2 pleasure. Peter 3:9 చూడండి. 2 పేతురు 3:9 కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడను నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఆయనకి దీర్ఘశాంతం ఉంది, కానీ మనుషులకు లేదు. ఆమోస్ 7th chapter 2nd verse చూడండి. నేలను మొలిచిన పచ్చిక అంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనములు గలవాడు అతడు ఎలాగ నిలుచును అని నేను మనవి చేయగా ఏమైంది నెక్స్ట్? యెహోవా పశ్చాత్తాపపడి అది జరగదని సెలవిచ్చెను. ఈ రోజు మీరు విన్న వాక్యాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకొని విశ్వాసంతో నమ్మకంతో ఉన్నారనుకోండి, మీరు హృదయంలో అనుకున్న ప్రతి పని దేవుడు అంగీకరిస్తున్నారు. Now when a person truly repents, God will relent from doing harm. Even now when you really realize and repent, God will fulfill the desire. ఎందుకంటే మిడతలు వచ్చి ఆ పంటంతా నాశనం చేస్తుంటే వెంటనే ఆమోస్ ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు ఏమన్నారు? పశ్చాత్తాపడి అది జరగకుండా ఆపేశారు. When the swarming locusts came and began to eat the late crops, God realized after Amos' prayer, and he relented concerning this, and he said, it shall not be so. అలాగే 5th verse చూడండి. 5వ వచనము ప్రభువైన యెహోవా యాకోబు కొద్ది జనములు గలవాడు అతడు ఎలాగు నిలుచును మానివేయమని నేను మనవి చేయగా ప్రభువైన యెహోవా పశ్చాత్తాపపడి అదియు జరగదని సెలవిచ్చెను. కాబట్టి మీ జీవితంలో ఏ కీడు కూడా వీళ్ళు నిజంగానే పశ్చాత్తాపపడి నా తట్టు తిరిగారు అంటే వాళ్ళకి ప్రతి కీడు ఏది జరగదు, అది నేను ఆపేస్తాను అని ఈరోజు చెప్తున్నారు. The Lord is telling, when a person truly repents and prays and turn towards him, God will relent from doing that harm. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఉంది. But there is another point to be noted. మనుషులకి కోపం ఎక్కువ వస్తూ ఉంటది. Man is very quick in his reaction. ఎందుకు వస్తుంది? వాళ్ళకి మనుషులు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ వాళ్ళకి అనుగుణంగా లేకపోతే వాళ్ళకి కోపం వస్తుంది. Man gets angry because people are not accepting his decisions or not accepting him. కానీ దేవుడు ఏమంటున్నారు? But what is God telling? Jonah 4:4
యోనా 4వ అధ్యాయము 4వ వచనం. జోనా చాప్టర్ 4 వర్స్ 4. అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగెను. Jonah chapter 4 verse 4. Then the Lord said, is it right for you to be angry? ఈ కోపం ఒక్కొక్కరిని అడుగుతున్నారు. Now this question the Lord is asking each and every one of us ఎందుకు now. నీకు కోపం వస్తుంది? Why are you getting angry? కోపం నీకు కాదు, నాకు రావాలి. You should not get angry. It is నువ్వు me who should get ఎన్నిసార్లు angry. నాకు వ్యతిరేకంగా మాట్లాడావు? Because you are contrary to what I have been telling ఎన్నిసార్లు నా you. ప్రవక్తలకు వ్యతిరేకంగా How మాట్లాడావు? many times have you rejected my words and my ఎన్నిసార్లు నా prophets? జనులకి వ్యతిరేకంగా How మాట్లాడావు? many times have you been stubborn to my ఎన్నిసార్లు నీకు people? మంచి చేసినా కూడా నువ్వు ఆ మంచి నిలబెట్టుకోలేదు. You could not withhold that good that I have given అది to you. but నాకు still రావాలి, నువ్వెందుకు కోపం తెచ్చుకుంటున్నావు? I should be provoked to anger, but why are you getting angry? అది ఎందుకు కోపం తెచ్చుకుంటున్నావు? నువ్వు మంచి పని చేస్తే మంచే ఉంటది కదా, ఎందుకు నీకు కోపం వచ్చింది అని అడుగుతున్నారు. The Lord is telling, if you do good, will you not be rewarded? So why are you getting angry? ఇక్కడ యోనాని ఎందుకన్నారంటే జోనాని వెళ్ళి ప్రకటించమంటారు అక్కడ. Because God tells Jonah to go and preach or వాళ్ళు deliver the message. పశ్చాత్తాపడిన వెంటనే దేవుడు వాళ్ళని క్షమించేశారు. The moment they repented and realized, the people of Nineveh was జోనా forgiven. అంటాడు, నువ్వేమో చెప్పమన్నావు, చెప్పాను, మళ్ళీ నువ్వే కాపాడేశావు, అందుకు నాకు కోపం వచ్చింది అని అంటాడు. And Jonah reacts with God as saying, yes, you told me to go and tell me you would destroy, కానీ and ఈ then you రోజు didn't do it. ఈ మాటని మిమ్మల్ని అడుగుతున్నారు. Now today, the Lord is asking you, ఎందుకు నీకు కోపం వస్తుంది? why are you getting angry? ఎందుకు త్వరపడి Why మాట్లాడుతున్నావు? are you quick in your words? ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు? Why are you speaking wrong ఎందుకు things? చెప్పుడు మాటలు నమ్ముతున్నావు? Why are you listening to ఎందుకు gossip? పక్క వాళ్ళని పాడు చేస్తున్నావు? Why are you destroying మరి others? ఇవన్నీ చేయడం వల్ల నాకు కోపం రాదా? Because of you doing all these things, should I not get నీకు angry? కోపం రావడం న్యాయమా అని And why అడుగుతున్నారు. are you getting angry instead? జెనెసిస్ 4:6 చూడండి. Genesis chapter 4 verse 6. ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనం. జెనెసిస్ చాప్టర్ 4 వర్స్ 6. యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? Genesis chapter 4 verse 6. So the Lord said to Cain, why are you angry and why has your countenance fallen? ఎందుకు నీకు కోపం వచ్చింది? తమ్ముణ్ణి చంపేసింది ఇతనే. It was Cain who killed his brother. దేవుడికి ఇవ్వాల్సిన అర్పణ విషయంలో కూడా మంచిది ఇవ్వడానికి ఆలోచించి చెడుది ఎదుక్కొని దేవుడికి ఇవ్వడానికి ఆలోచించింది కూడా ఇతనే. Because Cain was wrong in his thinking when it comes to offering to God. మరలా ఇతనికే దేవుడి మీద కోపం వచ్చేసింది. And he was angry with God because his intentions were wrong and his ఇప్పుడు actions were wrong. చెప్పండి, కోపం ఎవరికి రావాలి? Now tell me, who should get angry? ఎవరికి రావాలి కోపం? Who should react? Who should get ఇప్పుడు angry? నేను అడుగుతున్నాను, మీకు చాలా మంది కోపం వస్తుంది, ఎందుకు వచ్చింది? Now many people react and get angry. Why are you నీకు getting angry? చెప్పకపోతే కోపం రావాలా? If somebody don't favor you, you should get నీ angry. మాట వినకపోతే కోపం రావాలా? If they don't oblige to you, should you get angry? కొనివ్వకపోతే కోపం రావాలా? If they don't have to buy you, you'll నిన్ను get angry. ప్రేమించకపోతే నీకు కోపం If రావాలా? they don't love you, should you get మరి angry? నన్ను నువ్వు ప్రేమించట్లేదే, But you are not loving me. You are మరి not నన్ను giving importance to me. పట్టించుకోవట్లేదే, But you're not giving respect మరి to me. నాకు విరోధంగా వెళ్ళి మాట్లాడుతున్నావు కదా, అప్పుడు నాకు కోపం రావట్లేదా? You are doing things contrary to my instructions. నేను Should I మీ not get కొరకు angry? మిమ్మల్ని రక్షించుకోవడానికి దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నప్పుడు మీకెందుకు కోపం రావాలి? కోపం రావాల్సింది నాకు, మీకెందుకు వస్తుంది? ఏ విషయంలో మీకు కోపం వస్తుంది? నేను ఏం చేశానని మీకు కోపం వచ్చిందని అడుగుతున్నారు. I'm waiting patiently that you would turn one day. If that's the case, why are you getting angry? చదవండి. 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. నువ్వు ఎందులో బలహీనంగా ఉంటావో నీ బలహీనత మీదనే తంతారు, అది గుర్తుపెట్టుకోండి. Remember, your test will come in your weakness areas, in your weak areas only at all times. ఎందుకు కోపిస్తున్నావు? Why are you getting angry? నీకు కోపం వచ్చిందంటే నీ సెల్ఫిష్ నేచర్ కాబట్టి నీకు కోపం వచ్చింది. You're getting angry because your selfish nature is అంటే సెల్ఫిష్ predominant. నేచర్ అంటే నేను, నాది, నాకు విలువాలి, నేను చెప్పింది వినాలి, నేనేమనుకుంటే అంతే, నేను అనుకున్నది జరగాలి, నాది, నేను నాకు ఆనందం లేదు, సంతోషం లేదు, నాకు ఇది కావాలి, నాకు ఇది కొనలేదు, నేను ప్రార్థన పర్రాలని, నేను వాక్యం చెప్పు, నాకు వాక్యం తెలిసే. Selfish nature. ఈ నేచర్ రాంగ్. ఈ నేచర్ ఉన్న వాళ్ళు ఈజీగా కోపం ఉంటుంది, ఈజీగా ఈగో ఉంటుంది, క్విక్ డిసిషన్ తీసుకుంటారు, క్విక్ రియాక్షన్ అవుతారు. Selfish nature people are quick to react and quick in anger. It's always about them. They say, even I can speak the word of God. I also know the word of God. Why are you not spending time with me? Why are you neglecting me? These type of words, these type of characters are all called as selfish people. అలాగే ఆలోచిస్తారు, లేకపోతే పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తారు. They will either think about themselves or they will think about their weakness of others. జేమ్స్ 1:19 and 20. యాకోబు 1వ అధ్యాయము 19-20 వచనములు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగురుపడువాడును, మాటలాడుటకు
నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఉన్నారా? దేవుని ఎరిగిన వారు ఇలా ఉంటారు. The people who know God will have these three characters. దేవుని ఎరిగిన వారు న్యాయం మీద ఆలోచిస్తారు. They will always think about just things. దేవుని ఎరిగిన వారు సత్యాన్ని గ్రహిస్తారు. The people who know God will understand the truth. అంతేగాని వాళ్ళు ఇష్టంగా డిసిషన్ తీసుకోరు. But they will not take their own decisions. జోనా 4:6 చూడండి. యోనా 4:6. దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొర చెట్టు చూచి యోనా బహు సంతోషించెను. ఇదేంటి తెలుసా? యోనా కోపంతో ఎండలో కూర్చుని ఉంటాడు. Jonah, because being upset, he sits in the sun. దేవుడు వెంటనే ఒక సొర చెట్టు మొలిపిస్తారు. And God will immediately create a plant or అది prepare a plant. చల్లగా ఉండేసరికి సంతోషంగా ఉంటాడు. అదే ఎలాగంటే ఏ సిట్యుయేషన్ లేనప్పుడు దేవుడు 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 వల్లనే అని అంటారు. సిట్యుయేషన్ వచ్చాక దేవుడు కాదు కదా, And God will prepare a ఎవ్వరు plant. గుర్తుకురారు. God will prepare a plan. It will be so soothing and cooling, and immediately he will remember God. Likewise, us also, when everything is going on well, we thank God. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు సిట్యుయేషన్లో ఉన్నప్పుడే నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా లేదా అని తెలుసుకునేది నీ సమస్యల్లోనే తెలుసుకుంటారు. ఆ సమస్యల్లోనే పడిపోతారు. 99% అలాగే పడతారు మనుషులు. God will test only when situation comes in your life, how you are reacting and how you are behaving. Most of the people fail in this area only. అదే ఆశీర్వాదం వచ్చినప్పుడు ఇంకా బాగుంటుంది. When it comes to words of blessing, you will be so much enlightened. శ్రమ and so వచ్చినప్పుడు happy. కోపమే కోపమే ఉంటది. But when the situations are not favorable, you will have only angry, you will have only discouragement, you will speak badly. ఎందుకంటే వాళ్ళు ఇష్టంగా జీవిస్తారు కాబట్టి. Because they lead a life rashly. యోనా కూడా అంతే. సొర చెట్టు వచ్చేసరికి అబ్బాయి ఎంత సంతోషం ఉన్నాడు. దేవుడు వెంటనే ఏం చేశారు? ఒక పురుగును పంపిస్తారు. The moment ఇందాక వాక్యంలో విన్నారు, ఒక ఆలోచన చేస్తున్నాను, ఒక ఆలోచన కల్పిస్తున్నాను అని అన్నారు. చూసావా? అదే సొర చుట్టు ఇచ్చారు. ఇచ్చిన వెంటనే సంతోషంగా ఉన్నాడు. ఒక పురుగును పంపించారు. The moment that Kikayon plant was given, there was so much of soothing and cooling effect, and God sent a small worm to eat that Kikayon plant. దాని దగ్గరికి వెళ్ళేటప్పుడు లూక్ 10:20 ఒకసారి చూడండి. లూకా సువార్త 10:20. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. అంటే మీరు బాగా ఉన్నప్పుడు అన్నీ బాగా జరుగుతాయి చూసారా, దానికి మీరు సంతోషపడకండి. నువ్వు సమస్యలో ఉన్నప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉండగలుగుతున్నావా, అప్పుడు పరలోకంలో నీ పేరు రాయబడి ఉంటుంది, అప్పుడు సంతోషపడు అని అంటున్నాను. When everything is going on well in your life, there's nothing great to be so joyful and happy. But when situations are not favorable, at that moment if you are very joyful, then your names will be written in the book of life, a book in heaven. ఆశీర్వాదం ఉందని సంతోషపడిపోతూ ఉంటారు. It's easy when things are going well with you because of blessings. ఆశీర్వాదం ఉందని సంతోషపడటం కాదు, మీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉండటం ముఖ్యము. ప్రతి వారికి ఇది ముఖ్యము. Don't be happy just because you are having blessings and everything is going on well, but more importantly, your name is written. 7th verse చూడండి. జోనా 4:7. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను. 8th verse. మరియు ఎండ కాయగా దేవుడు వేడిమిగల తూర్పు గాలిని రప్పించెను. ఎవరి మీదకి? యోనా మీదకి రప్పించారు. అలాగే సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అని చూస్తారు. దానిని బట్టే నువ్వు మరలా బతుకుతావో, ఆత్మీయంగా జీవిస్తావో, చనిపోతావో నీ చేతి మీద ఆధారపడి ఉంటుంది. And it happened when the sun arose that God prepared a vehement east wind, and the sun beat on Jonah's head, and so that he grew faint. Likewise, when the situations comes in your life, it all depends upon what decision and what you're behaving. చెట్టును పంపించగలుగుతారు, దాన్ని వాడు చేసేసే పురుగును పంపించగలుగుతారు, చెట్టు ఎండిపోయేలా చేయగలుగుతారు, వేడి గాలి మీద కూడా ఆయన పంపించగలుగుతారంటే ఆయన సర్వాంతర్యామి అన్నది గుర్తుపెట్టుకోండి. మనము ప్రకృతి అని అంటాం, ఆ ప్రకృతిని అది చూసి మనం జీవించాలి, అది మర్చిపోకండి. God can prepare a plant, God can prepare a worm to eat it, God can prepare the sun to come over your head, and God can send that vehement wind to destroy your life. But it all depends upon what you are saying during the situations. అది ఎందుకు తీసుకొచ్చారు తెలుసా? నీకెందుకు కోపం వస్తుంది? నీకు అన్నీ బాగా చేసేటప్పుడు బాగానే దేవుడు అంటున్నావే, నీకు అనుగుణంగా మనుషులు లేరనుకో, నీకు కోపం వచ్చేస్తుందా?
So the Lord is asking, why Ani- are you getting angry? Because if people are not favorable to you, do you get angry? ఒక్కొక్కసారి దేవుడే కావాలని పంపించరు. ఎందుకంటే మీలో ఎక్స్పెక్టేషన్ ఉందనుకోండి, వీళ్ళు నా దగ్గరికి రావాలి, మమ్మల్ని నా దగ్గరికి రావాలి, మా ఇంటికి రావాలి, మా గురించి చూడాలి, మన ఎత్తిమ చేపెట్టాలి, మాకు ప్రేయర్ చేయాలి, ఇలా అంటారు చూసారా, వాళ్ళ ఇంటికి దేవుడు పంపించరు. To the people who have expectation that this person should recognize me, should talk to me, should come and bless me, means God will not send those type of people in your life. ఆమోస్ 6:13. ఆమోసు 6వ అధ్యాయము 13వ వచనం. న్యాయమును ఘోరమైన అన్యాయముగాను నీతి ఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చితిరి. న్యాయమును ఘోరమైన అన్యాయముగాను. మీకు అర్థమవుతుందా? మనుషులు వాళ్ళకి నచ్చినట్టు ఉన్నారనుకోండి, అది అన్యాయమైనా కూడా న్యాయంగా కనబడుతుంది. When people are not good, even the unjust thing, or when people are good, even the unjust thing will look to be good. నీతి ఫలము, మంచి ప్రేమ చూపించే ఆ ప్రేమను కూడా వాళ్ళు దుర్మార్గముగా మార్చేస్తారు. ఆ ప్రేమను కూడా, వాక్యం సత్యం అండి. But there are wicked people, even the good love they take it in the negative way. సత్యం ఇది. అందుకనే ఈ సొర చెట్టు విషయము ఎందుకు తీసుకొచ్చారంటే, నీకు ఎందుకు కోపం వస్తుందో? నువ్వు దోషులు నిర్దోషులుగా చేసినప్పుడు నాకు కోపం రాలేదా? నువ్వు అబద్ధం పలికినప్పుడు నాకు కోపం రావట్లేదా? నువ్వు ఎన్ని తప్పులు చేసావో అప్పుడు నాకు కోపం రావట్లేదా? మరి నీకెందుకు కోపం వస్తుంది? నీకెందుకు కోపం రావాలి? నీ భర్త మీద నీకెందుకు కోపం రావాలి? నీ భార్య మీద నీకెందుకు కోపం రావాలి? పక్క వాళ్ళ మీద నీకెందుకు కోపం రావాలి? నువ్వు న్యాయంగా ఉన్నావా అని అడుగుతున్నారు. When you get angry, God is asking this question: are you fair enough? Have you not spoken lies? Have you not dealt with hypocrisy? Are you not getting angry? Are you not reacting with your husband or with your wife? You should having all this anger. Is it not fair that I should get angry? ఇక్కడ యోనాకు కోపం వచ్చిందే. Because Jonah was upset with చెట్టు God. ఉన్నప్పుడు సంతోషం వచ్చింది, చెట్టు తీసేసాక కోపం వచ్చి నేను చచ్చిపోతే బాగున్నానన్నాడు. When the plant came up, he was very happy, but the plant was eaten by the worm. He said, "It is good for me to die." I believe in one యథార్థంగా thing. ఉండి న్యాయంగా ఉంటూ దేవుడికి ఇష్టంగా జీవించినప్పుడు అటువంటి వారిని ఎవ్వరూ ముట్టుకోలేరు. ఇదే నేను నమ్ముతా. All I believe is only one thing: when a person is walking faithfully in the word of God, living justly, the devil cannot touch a person. ఇలాంటి దాంట్లోనికి వెళ్లకుండా మీరు జాగ్రత్త పడండి. Therefore, you be careful so that you don't enter into sin. న్యాయమును ఘోరమైన అన్యాయముగాను నీతి ఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చితిరి. ఇది దేవుడు చెప్తున్నారు. ఈ విధంగా మనుషులు మార్చారు. People have changed the unjust people to just people and just people to unjust. All people have changed. అలాగా ఎస్తేరు 5:9. ఎస్తేరు 5వ అధ్యాయము 9వ వచనం. ఆ దినమునందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలు వెళ్ళి రాజు గుమ్మము నుండి మొర్దెకై తన్ను చూచియు అతడు లేచి నిలవకయు కదలకయు ఉన్నందున మొర్దెకై మీద బహుగా కోపగించెను. ఎక్స్పెక్టేషన్. Haman, Esther chapter 5 verse 9. We just now read. Expectation of Haman was there. That's the reason he became very furious. హామాను రాజు దగ్గర ఒక మంచి స్థాయిలో ఉన్నాడు. Haman was well placed in the king in the king. అతను రాజు దగ్గరికి వచ్చేటప్పుడు మొర్దెకై అతను దేవుణ్ణి నమ్మిన యూదుడు, మంచి మనిషి. అతనికి మొక్కలేదు. అందుకని తనకు కోపం వచ్చింది. నాకు మొక్కలేదా అని కోపం వచ్చి అతన్ని చంపడానికే చూసేశాడంటే ఒకసారి ఆలోచించండి. ఎక్స్పెక్టేషన్ మనుషుల్ని చంపేస్తుంది, ఆత్మీయంగా చంపేస్తుంది. Mordecai was sitting at the place and he was not standing up or trembling nervously before Haman. This made Haman very upset and furious. Expectations can kill somebody spiritually or even. సామెతలు 23వ అధ్యాయం 4-5 వచనాలు. Proverbs chapter 23 verses 4 and 5. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడని అది లేకపోవును. నిశ్చయంగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. అంటే ఒక నెగిటివ్ ఎక్స్పెక్టేషన్ నీకు ఇచ్చే ఆశీర్వాదం ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. Your negative expectations is so dangerous that it will take off the wings of blessings and go away from your life. యోనా 4వ అధ్యాయము 9వ వచనము. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించటం న్యాయమా అని యోనాను అడుగగా, యోనా ప్రాణము పోవునంతగా కోపించటం న్యాయమే. అలాగే అంటారు. అంతే, నేను అనుకుంటే కరెక్ట్, ఎవ్వరు నాకు చెప్పనవసరం లేదు, నేను డిసిషన్ తీసుకున్నాను, అదే కరెక్ట్, ఎవ్వరు మార్చలేరు, దేవుడు దిగొచ్చినా కూడా మార్చలేరు. ఇది స్టేట్మెంట్స్. Now Jonah chapter 4 verse 9, then God said to Jonah, is it right for you to be angry about the plant? And he said, it is right for me to be angry even to death. This is how people will react. They say, yes, it is good for me to die. Why did you talk like that? They are so rash when they say wrong things. ఇప్పుడు ఆలోచించండి,
సమస్య వచ్చినప్పుడు ఎలా మాట్లాడతారు? జోన ఎలా అన్నాడు? జోన అవును నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నా, నా కోపం న్యాయమే. ఎవరితో చెప్తున్నారు? దేవుడితో చెప్తున్నాడు. Now look at Jonah's statement. He said, yes, I am angry and my anger is justified. There are some people who will say, are you a prophet? Are you a pastor? Why are you coming and teaching me? Why are you saying all these things? నువ్వు They react to the అనుకున్నది person. దొరకకపోతే నీకు కోపం వస్తుంది. When you don't get what you want, you నీకు get angry. రెస్పెక్ట్ ఇవ్వకపోతే కోపం If వస్తుంది you're not given respect, you get angry. అని దేవుడు అడుగుతున్నారు. And God is asking this ఇది question. న్యాయమా? Is it right for you to get angry? ఆ కోపంలో ఏం ఆన్సరిచ్చారు? ప్రతి మనిషి తాను తీసుకునే నిర్ణయంలోనే న్యాయం కనపడుతుంది. ఎందుకంటే అపవాది చాలా బలం పొందుకుంటాడు ఆ టైంలో. The devil will have enormous strength over that person, and whatever this person takes a decision, he will think it is godly decision. ఆ టైంలో బలం పొందుకుని లేనిది ఉన్నట్టు కన్ఫర్మ్ చేసేస్తాడు. And something which is not there, he will confirm it and make assumptions in his life. అందుకనే నిర్ణయం తీసుకునేటప్పుడు, కోపం తెచ్చుకునేటప్పుడు, ఒక మనిషి గురించి వినేటప్పుడు ఒకసారి ఆలోచించండి. తొందరపడద్దు, ఆలోచించండి. ఆ మనిషి నీకు ఎప్పుడైనా కీడు చేశాడా అన్నది ఆలోచించండి. Always remember, before justifying or passing a judgment upon a person, did this person do any evil to you in your life? Just think about it for a while, you will know the answer. కానీ యోనా ఆన్సర్ ప్రాణము పోయినంతగా కోపించడం న్యాయమే అని అంటాడు. And Jonah was telling that it is good for me to die than to live. ఇటువంటి వారికి శిక్ష చివరి దినాల్లో ఎలా ఉంటుందో తెలుసండి? You know what will happen to these people in the end? రెవల్యూషన్ 9:6 చూడండి. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకదు. చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. అంటే నరకం తప్ప వేరొక మార్గం ఉండదు. చూడండి జోబ్ 18:4 ఒకసారి చూడండి. యోబు గ్రంథము యోబు 18వ అధ్యాయము 4వ వచనం. కోపము చేత నిన్ను నీవు చీల్చుకొనువాడా, నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా, నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా. Job chapter 18:4 has been read. కోపముతో నిన్ను నువ్వే చీల్చుకుంటున్నావు. You are tearing yourself in anger. నువ్వు మనుషుల మీద కోపం కాదు, నీ కోపము నీకే పెద్ద శత్రువు. నిన్ను నువ్వు చీల్చుకుంటున్నావు. నువ్వేమనుకున్నా అడిగేశాను, కడిగేశాను, దులిపేశాను అని అనుకుంటావు. కానీ అడిగింది దులిపింది వాళ్ళని కాదు, నీ శరీరాన్ని. You are not actually tearing others by your anger. You are actually tearing yourself with your anger. You might say, I went and asked and I am having absolute peace, but actually you are doing damage to yourself. 2 Corinthians 7:10. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగుజేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగుజేయును. ఇప్పుడు చెప్పండి, మీరు ఏ విధంగా దుఃఖం తెచ్చుకుంటున్నారు? నీ కుటుంబ పరిస్థితులు వచ్చినప్పుడు గుండెల్లో నుండి దుఃఖం వస్తుంది. అదే దేవుడి దగ్గర పశ్చాత్తాపం పొందుకునేటప్పుడు దుఃఖము పైనుంచి వస్తాయా లేకపోతే గుండెల్లో నుండి వస్తుందా? ఒకసారి చెక్ చేసుకోండి. Now you just check whether your sorrow is godly in nature or worldly sorrow. If something is happening to your family members or yourself, there will be so much of grief and sorrow. But why is it they're not able to show that same sorrow in terms of your repentance? ఎందుకంటే 11th verse, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. అంటే నువ్వు దైవ చిత్తానుసారంగా నువ్వు దుఃఖపడుతున్నావంటే నీకు తప్పక రక్షణ ఉంటుంది, నీలో మార్పు ఉంటుంది, నీ కుటుంబంలో మార్పులు నువ్వు చూడగలుగుతావు. Because if your sorrow is godly in nature, it produces repentance, and that repentance would lead to salvation, and people will see changes in your life. అందుకనే దేవుడు ఏమంటున్నారో తెలుసా? మాథ్యూ 26:37 ఒకసారి చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 37వ వచనం. పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖ పడుటకును చింతాక్రాంతుడు అగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండడని వారితో చెప్పి, యేసుక్రీస్తు ప్రభువుతో పాటు పేతురు, జెబెదయి కుమారుడైన ఇద్దరు కుమారులు కూడా వచ్చారు. వాళ్ళ ముగ్గురితో ఏమన్నారు? నేను ప్రార్థన చేయడానికి వెళ్తున్నాను, మీరు మేలుకుని ఉండండి, ఇక్కడే ఉండండి అని అన్నారు. When Jesus was going to go and pray, he told to Peter, James and John that I'm going to pray, you just watch and wait. ఏమన్నారు? నాతో కూడా మేలుకుగా ఉండండి అన్నారు. He told, wait and watch for me. అలాగే ఆయన కూడా నేను చెప్పినట్టుగా మీరు వినండి అని అంటున్నారు. Likewise, he is telling to all of us, obey me. 39th verse చూడండి. 39వ వచనము.
కొంత దూరము వెళ్ళి సాగులో పడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. పార్టీ కూడా చదవండి. 40వ వచనం. ఆయన మరలా శిష్యుల దగ్గరకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? ఏమన్నారు? ఒక్క గడియ కూడా మేలుకొని ఉండలేకపోయారా? In verse 40 is asking, could you not watch with me for 1 hour? నిద్రపోతున్నారు. That means spiritually they were sleeping. ఆత్మీయంగా పడుకునేది లేదు, ఆత్మీయంగా మేలుకునేదే ఉంది. ఆత్మీయంగా చూస్తూనే ఉంటారు. వాళ్ళు పడుకున్నా కూడా ఆత్మీయ కన్నులు తెరవబడతాయి. Because spiritually nobody can sleep, because even if physically they're sleeping, their spiritually body will not sleep. They can see. మరి ఇప్పుడు వింటున్నారు, విశ్వాసంతో నమ్మకంతో ఉంటున్నారు, మేలుకొని ఉండండి అని అంటున్నారు. Now the Lord is telling you are hearing and is telling you to be spiritually alert and awake. మీరు మళ్ళీ మర్చిపోయారు అనుకోండి, మళ్ళీ గుర్తు రావట్లేదు అన్నారు అనుకో, ఒక్క గడి అయినా నువ్వు మేలుకొని ఉండలేరా అని అడుగుతారు. If you forget and God is asking, could you not watch unto me for 1 hour? నెక్స్ట్ వర్స్ చూడండి. 41వ వచనం. verse 41. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడు అని అంటే నువ్వు వాక్యానుసారం జీవిస్తూ ఉన్నావంటే నువ్వు మెలకుగానే ఉంటావు. నువ్వు డైరెక్ట్ 24 గంటలు ప్రార్థనలోనే ఉంటావు. డైరెక్ట్గా నువ్వు మోకాలేసుకొని నేను కుటుంబ ప్రార్థన చేసుకుంటానండి, ప్రార్థనే ప్రార్థన, ప్రార్థనే ప్రార్థన, నీ బ్రతుకులో మార్పు లేకుండా, నీ బూతుల్లో మార్పు లేకుండా, నీ నడవడికలో మార్పు లేకుండా, నువ్వు అబద్ధ సాక్ష్యాలు చెప్పుకుంటూ, చెప్పుడు మాటలు నమ్ముకుంటూ ఏం ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన ఎవరి దగ్గరికి వెళ్తుంది? Watch and pray means receiving the word of God and transforming yourself according to the word of God, and then prayer means your thoughts will become prayers because you're walking according to the word of God. If you're not changing yourself, you're not running your mind, tell me how can God remember that prayer? You're going on your knees, you're fasting, that's of no use. నేను అందుకునే ప్రార్థన కన్నా ఫస్ట్ మీరు దేవుడికి వాక్యం విని మీ జీవితంలో, నీ ఆలోచనలో, నీ హృదయంలో మార్పు వచ్చిందనుకో, అదే ప్రార్థన. More than prayer is the transformation of your mind according to the word of God. When you change your mind according to the word of God, your thoughts will become your prayers. అదే ప్రార్థన. నీ కొరకు ప్రార్థన చేసేవారు ఒకరు ఉన్నారు, విజ్ఞాపన చేసేవారు 24 గంటలు దివారాతులు నీ కొరకు, నీ పక్షంలో విజ్ఞాపన చేసేవారిని నువ్వు సంపాదించుకుంటావు. అదే నీ ప్రార్థన. నువ్వు సంపాదించుకున్నావా? నువ్వు ఏ ప్రార్థన చేసి ఎవరి దగ్గరికి పంపిస్తున్నావు? When you are changing your mind according to the word of God, your thoughts becomes your prayer, and you are earning a person who is going to intercede for you, an advocate for you, and a mediator for you. You have to earn. నువ్వు ప్రార్థన చేయాలి. You have to pray. నాతో కూడా ఒక్క గడియ కూడా మేలుకొని ఉండలేవా? నాతో కూడా అంటే వాక్యం ప్రకారం నువ్వు ఉన్నావనుకో, నాతో కూడా అన్న ఆయన నీ పక్షంలో ఉండి విజ్ఞాపన చేస్తూ ఉంటారు. ఎందుకంటే నిరంతరం జీవించి ఉన్నారు కాబట్టి, నిన్ను రక్షించడానికి శక్తిమంతుడు కాబట్టి నీ కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉంటారు. అదే ప్రార్థన. నువ్వు చేయక్కర్లా, ఆయన నీ కొరకు ప్రార్థన చేస్తారు. He is living eternally and he prays and intercedes for you 24 hours by 7. And that's the reason he's telling, watch with me and pray. Could you not watch with me? That means when your life is changed, Jesus himself will be with you and pray. అందుకని దేవుడు చెప్తున్నారు, నేను విచారపడొద్దా? లాస్ట్ వర్స్, నేను విచారపడొద్దా? మరి నిన్ను పిలిచి, నిన్ను నిలబెట్టుకొని, నిన్ను ఆశీర్వదించి, నిన్ను, నీ కుటుంబాన్ని నిలబెట్టుకొని ఇంత చేసిన వాడిని నేను ఉన్నప్పుడు మరలా నీ ఇష్టం వచ్చినట్టుగా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయావే, మరి నేను విచారణ పడొద్దా? నాకు బాధ ఉండదా అని అడుగుతున్నారు. Will I not be grieved? Will I not have pity? Because I brought you out of Egypt and you going back with your, because of your sins, you're going back to Egypt and leading your own life. Will I not have pity on you, have grief on you? 4th chapter 10 and 11 verses. యోనా 4వ అధ్యాయము 10-11 వచనములు. జోనా చాప్టర్ 4 verses 10 and 11. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలో గానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువైన కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినేవే మహాపురం విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చెను. నీ విషయంలో న్యాయం గురించి మాట్లాడుతున్నావే, ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నావే,
నీ పిల్లలు మంచిగా ఉండాలని ఎలా బాధపడకూడదని నువ్వు అనుకుంటున్నావో, మరి నేను కూడా నీ విషయంలో అలాగే అనుకుంటాను కదా, మరి నేను విచారపడొద్దా అని అడుగుతున్నారు. The Lord is telling, when you are bothered specifically about yourself, will I not be bothered about that 1,20,000 people of Ninevites who are truly repenting and should I not feel sorry about them? కాబట్టి నేను కూడా మీ విషయంపై విచారపడొద్దా? మీరు నాకు వాక్యానుసారం జీవించాలి కదా, మరి నేను విచారపడొద్దా? And will I not feel sorry for you that you are not living according to the word of God? కాబట్టి మంచి ప్రవర్తన కలిగి ఉండాలని నేను కోరుకోవడం తప్ప, Is it wrong for me to expect a good change in you? మీలో నేను ఇవ్వని వ్యతిరేకత ఎక్కడి నుండి వచ్చింది? Where did you get this stubbornness which I have not given you? నేను ఇవ్వని అసూయత ఎక్కడి నుంచి వచ్చింది? Where did you get the jealousy from? I did not give you. మరి మీరు మారు మనసు పొందకుండా నీ పిల్లలు మార్చుకోవాలి, నీ కుటుంబం మారాలని నువ్వు ఎలా అనుకుంటావు? How can you say when you are not changing that you want your children to change? చెప్పు, ఎలా అనుకుంటున్నావు? How can you expect that to change? అదే వాక్యం చెప్తుంది. That is what the word of God మరి has నేను to say. విచారం పడుతా నీ గురించి, నీకంత విచారం ఉంటే. Should I not feel sorry about the people? చూడండి మాథ్యూ 18:30-33. మత్తయి సువార్త 18వ అధ్యాయము 32-33 వచనంలో, అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడు దాసుని కరుణింపవలసి ఉండెను గదా అని వానితో చెప్పాను. ఒక యజమానుడు తనకి అప్పు ఇవ్వాల్సిన అతను ఇవ్వలేకపోతుంటే అతన్ని క్షమించి వదిలేస్తాడు. There was a person who was not able to repay the loan to the king, but the king will forgive him. కానీ ఎవరిని వదిలారో అతనికి ఇంకొకరు డబ్బులు ఇవ్వాలి, అతన్ని ఇతను వదలడు. But this person who has been forgiven will go to another person who owes money, will not spare that person. అందుకని అంటున్నారు, మరి అతను నిన్ను క్షమించారే కానీ నువ్వు అతన్ని క్షమించలేకపోయావే, మరి ఈ ప్రవర్తన బట్టి నాకు నేను బాధపడద్దా? Now I have forgiven you, but you have not forgiven others. Should I not feel sorry for you what your behavior is? God. మీరు ఏ విషయంలో కోపం తెచ్చుకుంటున్నారో దేవుడికి అదే విషయంలో మీ మీద కోపం వస్తుంది. The way you are angry at others, God also will be angry the way you are angry. కాబట్టి ఏదేది దేవుడు వద్దు అని అనుకుంటున్నారో, ఏ విధంగా నువ్వు పశ్చాత్తాపడాలనుకుంటున్నారో మీకు మీరే డిసిషన్ తీసుకోండి. ఈరోజు Therefore you take a decision how you want to feel sorrowful. ప్రార్థన చేసుకుందాం. Let us pray.